మామి భగవత్పాద శంకరం లోకశంకరం యద విద్యా విలాసేన భూతభౌతిక హృష్టయ తన్మౌమి పరమాత్మానం చిదానంద విగ్రహం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృత వందే భగవంతో పునః ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకృభ్యో పరమశుభ్యో అతిథిభ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రతిగర్భో బ్రహ్మైవాహమస్మి మాణిక్య శాస్త్రి విదుషాం గురూణాం చరణస్మృతి బాధిగా సర్వవిఘ్నానాం ఇష్టానాం అస్తు సాధిక. నిన్న ఉపోద్ఘాతంలో చతుర్విధ పురుషార్థాల్లో మోక్షం పరమ పురుషార్థమని, ఆ మోక్షాన్ని పొందాలంటే ఆత్మజ్ఞానం ఉండాలి అని, ఈ ఆత్మజ్ఞానం మనకు ఎలా కలుగుతుంది అంటే ఒక సద్గురువుల యొక్క మహావాక్యాలు అంటారు, తత్వమసి ఇత్యాది వాక్యాలు. ఆ వాక్యాల వల్ల అర్ధజ్ఞానం కలిగేటప్పుడు మనకి ఆ జ్ఞానం వల్ల అజ్ఞానము అజ్ఞాన కార్యమైనటువంటి సంసారము నశిస్తుంది అనుకున్నాం. అలాగే వాక్యార్థ జ్ఞానం కలగాలి అంటే, వాక్యం అంటే కొన్ని పదముల యొక్క కలయిక. ఆ వాక్యం యొక్క అర్ధజ్ఞానం మనకు కలగాలంటే ఆ వాక్యంలో ఉన్నటువంటి ప్రతి పదము యొక్క అర్థము జ్ఞానం ముందు ఉండాలి. ఒక పదానికి అర్థం తెలియదు అనుకోండి, అప్పుడు ఆ వాక్యానికి అర్థ జ్ఞానం మనకు కలగదు. ఆ పదార్థ జ్ఞానం ముందు మనకు కలగాలి. అంటే తత్వమసి అనే వాక్యానికి తతు త్వం అసి అనే 3 పదాలు ఉంటే, ఇక్కడ తత్పదార్థం ఏమిటి, త్వం పదార్థం ఏమిటి అనేది మనకు తెలిస్తేనే తత్వమసి అనేటటువంటి వాక్యానికి అర్థమవుతుందని ఏదో దానికి కొద్దిగా ఉదాహరణలో ఏదో చెప్తున్నాం. ఇప్పుడు తత్పదార్థ అలాగే అర్థం 2 రకాలుగా ఉంది, వాచ్యార్థము లక్ష్యార్థము అని. మీరు ఇక్కడ వాచ్యార్థం కుదరకపోతే లక్ష్యార్థాన్ని తీసుకోవాలి. వాచ్యార్థం అంటే ఏమిటి, లక్ష్యార్థం అంటే ఏమిటి అని కూడా మనం నిన్న కొద్దిగా అనుకున్నాం. ఇప్పుడు త్వం పదార్థం అంటే ఏమిటి, తత్పదార్థం అంటే ఏమిటి అని ఒక శృతుల్ని ఉదాహరించి చెప్పారు కూడా. చెప్పినా అసలు ఇంత విచారం చేసి రాయాల్సిన అవసరం ఉందా అంటే, మేము ఇలా చెప్పాము, ఇంకొకళ్ళు ఇంకోలా చెప్తున్నారు, ఇంకొకళ్ళు ఇంకోలా చెప్తున్నారు. అప్పుడు మిగతా వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇప్పుడు ముగ్గురు 3 రకాలు చెప్పారనుకోండి, 3 రకాలు చెప్తే ఇందులో ఏది నిజం, ఇదా అదా అని సందేహం వస్తుంది. అంతే కదా. విప్రతిపత్తి వాక్యం ఎప్పుడైతే ఉందో, ఇప్పుడు త్రిమత సమ్మేళనం చేస్తూ ఉంటారు. ఒకళ్ళు అద్వైతాన్ని, ఒకళ్ళు ద్వైతాన్ని, ఒకళ్ళు విశిష్టాద్వైతానికి చెప్పారనుకోండి, అప్పటిదాకా ఏ చదువుకోని వాడికి ఇందులో ఎందుకే అద్వైతమా విశిష్టాద్వైతమా ద్వైతమా అనే సందేహం పుడుతుంది. ఆ సందేహం పుట్టినప్పుడు వాడు ఏం చేయాలి, ఈ సందేహంతో జీవితాంతం గడిపేస్తానంటే కుదరదు కదా. ఏదో ఒక మతం నిజం అనాలి అనుకోవాలి అంటే ఆ మతం గురించి తెలుసుకోవాలి, ఇతర మతాల గురించి కూడా తెలుసుకోవాలి, ఈ మతాల్లో ఉండేటటువంటి యుక్తులు అవి అనుసంధానం చేయాలి, ఆ మతాలు కావడానికి ఏమిటి ఏమండి అనేదానికి కూడాను వాడు విచారం చేసుకుంటేనే అప్పుడు ఇదమిత్తమైన నిశ్చయం కలుగుతుంది. అలా కలగనంత వరకు మీరు ఇతర మత నిరాశ అంటే ఇతర మతాలు తప్పు అనే నిర్ణయం లేకుండా మన మతం గురించే మాత్రం కనుక చదువుకున్నట్టయితే నిర్విచికిత్సమైనటువంటి జ్ఞానం పుట్టదు. అందుకే ఇదే నేను అనుకున్న మధుసూదన సరస్వతి స్వామి అద్వైత సిద్ధను పెద్ద పుస్తకం రాశారు. అంటే పెద్ద పుస్తకం చిన్న పుస్తకం అంటే అది ఇంత లాభం ఉంటుంది ఏమిటి అనుకోండి. ఇదంటే వాళ్ళ చేత రాయబడ్డాక అది పెద్ద చిన్న అనదు. ఇప్పుడు బ్రహ్మసూత్ర భాష్యం ఎంతో, ఈశావాస్యోపనిషత్ భాష్యం అంతే, శంకరాచార్య వారు రాసిన దాంట్లో అది ఇంతే లా ఉంటుంది, బ్రహ్మసూత్రాలు ఎంత లా ఉంటుంది. అంచేత ఒకే తత్వాన్ని అందులోనూ నిరూపించారు, ఇందులో నిరూపించారు. అంచేత అది పెద్ద గొప్ప పుస్తకం, ఇది తక్కువ పుస్తకం అనలేం కదా. కాకపోతే అద్వైత 4 పరిచ్ఛేదాలు, ఇంత వ్యవహారం, అది ఎవడో తల దూర్చి చదవలేడు కాబట్టి ఏదో అది పెద్ద పుస్తకం అనుకుందాం. అందులో అద్వైత సిద్ధేహే ద్వైత మిథ్యాత్మ నిశ్చయపూర్వకత్వాత్ ఆదౌ తదేవ నిరూపణీయం అంటారు. అంటే అద్వైత సిద్ధి అంటే అద్వైత నిశ్చయం ఎప్పుడు కలుగుతుంది, అద్వైతం గురించి చదువుకున్నాం, అద్వైతం తెలిసింది, నిశ్చయం కలగదు. నిశ్చయం అంటే నిర్విచికిత్సమైన జ్ఞానం, ఏమాత్రమో సందేహం
ఇదంతా బాగానే ఉందండి. మధుసూదన సరస్వతి స్వామి వారు చెప్పారు, అద్వైత సిద్ధి బాగాను, ఏంటంటే సిద్ధాంత బిందు, సరే ఇవన్నీ బాగానే ఉంది. మరి రామానుజాచార్యుల వారు కూడా ఓ మాట చెప్పారు కదా, 3 పుస్తకాలు రాశారు కదా, అలాగే మధ్వాచార్యులు 3 రాశారు కదా, వాళ్ళు చెప్తున్నారు కదా. వేదాంతం దగ్గరే ఇన్ని రకాలు ఉన్నాయి. ఇంకా మనకు ప్రధానంగా 3 చెప్పాను నేను. ఇంకా భేదాభేదవాదం అని, నిర్భారకాచార్య మతం అని అనేక మతాలు ఉన్నాయి. ఇవి కాక న్యాయము, సాంఖ్యము, యోగము, వైశేషికము ఎన్నున్నాయో. నువ్వు వాళ్ళందరూ కూడా చెప్పారు కదా, ఇలా చెప్పారు సరే, వాళ్ళు చెప్పారు సరే అనుకుంటే మీరు అక్కడ సరే, దాంతో సరి మన పని. అలా కాకుండా ఇతర మతములన్నీ కూడా మిథ్యాభూతములు. ఏం చేయాలంటే అవి యుక్తియుక్తములు కావు. వాళ్ళు ఏం చెప్తున్నారు? జీవేశ్వర భేదాన్ని చెప్తున్నారు, పరస్పరం జీవభేదాన్ని చెప్తున్నారు. ఇలాంటి విషయంలో అలాగే సాంఖ్యులు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఒక బుర్రతో ఆలోచించారు. అంటే కాస్త అంతా తెల్ల వెంట్రుకలు ఉన్నాయి ఆ బుర్రకు. అంటే చాలా వయస్సు వృద్ధుడయ్యి, చాలా గొప్పవాడయ్యి, లేదా అన్ని ఇంతలా తెల్ల వెంట్రుకలు ఉన్నామో మొత్తం అంతా బట్టతలే అన్నాం. ఎందుకంటే బట్టతల తెలివితేటకి నిర్ణయం చిన్నప్పుడు భ్రమపడుతూ ఉండేవాడు. ఆయన ఏం చెప్పాడు? ఈ జగత్తంతా సుఖదుఃఖమోహాత్మకంగా కనబడుతోంది కాబట్టి ఈ జగత్తుకి ఉపాదానం అంటే కారణం కూడా ఇలాంటిదే అయి ఉండాలి. ఏమండి, ఇప్పుడు సిల్క్ పంచికి నూలు దారాలు కారణం అవుతాయా? నూలు దారాలతో తయారు చేస్తే నూలు పంచే తయారవుతుంది, అంటే చేనేత పంచి తయారవుతుంది. అదే సిల్క్ దారాలతో తయారు చేస్తే సిల్క్ పంచి తయారవుతుంది. కారణానికి కార్యానికి సామ్యం ఉండాలి కదా. అలాగా ఈ త్రిగుణాత్మకమైనటువంటి ప్రపంచానికి ఎవడో ఈశ్వరుడు చేతన, ఇది జడాత్మకమైనటువంటి ప్రపంచానికి ఒక చేతనుడు ఎవడో కారణం ఉండడం అంత బాగులేదు. అంచేత మా ప్రకృతి అనే ఒకటి కల్పించారు. ఏమంటే ఆ ప్రకృతే ఈ సమస్త జగత్తుకి ఉపాదానం అని చెప్పి వాళ్ళు పెద్ద ప్రక్రియ చేసుకొచ్చారు. అదేం సామాన్యమైన శాస్త్రం కాదండి. ఏం చేతనంటే ఇతర మతాలని ఖండించడానికి కోసమని బ్రహ్మసూత్రములో ఒక్కొక్క అధికరణం కానీ కొన్నిటికి అసలు రాయలేదు. ఏ తీర సర్వే వ్యాఖ్యాత అన్నాడు. అంటే వీటిని ఖండించడం వల్లే మిగతా వాళ్ళని ఖండింపబడినట్టేనండి, దానికి మేము ప్రయాస చేయక్కర్లేదు అని అన్నారు. కానీ సాంఖ్యమత ఖండనం కోసమని 14 అధికరణాలు ఉన్నాయి. 128 అన్ని అధికరణాలు అనుకున్నాం కదా, 148 అందులో 14 అధికరణాలు సాంఖ్యమత ఖండనం కోసమే ఉంది. ద్వైత మతంలో, అంటే ద్వైతం అంటే మాత్రం కాదు, నిన్నే చెప్పాను, అంటే ఈ జీవబ్రహ్మ ఐక్యాన్ని ఒప్పుకోనటువంటి వాళ్ళ యొక్క మతంలో అన్నిట్లోనూ సాంఖ్య మతం అతి ఉత్తమమైన మతం, చాలా పకడ్బందీగా ఉంటుంది. అటువంటి మతాన్ని కనుక మనం ఖండించినట్టయితే, సాంఖ్యులు ఆల్రెడీ బౌద్ధాదులను ఖండించేశారు కాబట్టి అక్కడ వీరు ఎక్కువ ప్రయత్నం చేయక్కర్లేదు అని ప్రధాన మల్ల నిబర్హణ న్యాయం అంటారు. మనకు కూడా అవన్నీ తెలుసు. ఇప్పుడు వరల్డ్ కప్ ఏదైనా పోటీలు జరిగాయనుకోండి, ఈ ఫైనల్ గా నెగ్గినవాడు వరల్డ్ నెంబర్ 1. కానీ వీడు అందరినీ ఓడగొట్టేటంటే అందరితోటి ఆడాడా? ఆడలేదు. ఏ పూలు బి పూలు అని ఒక 4 చేస్తారు. ఏదో ఒక సెమీఫైనల్ కొన్ని వెళ్తాయి, దాంట్లో ఫైనల్కి 2 వెళ్తాయి. అందులో ఈయన వాళ్ళని నెగ్గాడు. అంటే మొత్తం ఒక 20 మంది 20 దేశాలు తలపడితే మహా అయితే ఒక 8 దేశాలతో వీళ్ళు నెగ్గుంటారు. మిగతా 12 దేశాలతో వీళ్ళు ఆడకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళే నెంబర్ 1. అలాగే సాంఖ్యాన్ని కనుక మనం గెలిచినట్టయితే మొత్తం సాంఖ్యులు చాలా మందిని ఓడగొట్టారు కాబట్టి వాళ్ళని కూడా ఓడగొట్టినట్టే కాబట్టి ప్రధాన మల్ల నిబర్హణ న్యాయం అంటారు అన్నమాట. అలాగా సాంఖ్యాన్ని ఖండించడంలోనే అదేంటి బ్రహ్మసూత్రాలు, తర్వాత ఆచార్య స్వామి వారు కూడా చాలా ప్రయత్నం చేశారు. అలాగా ఇతర మతాలు తప్పు అనే నిర్ణయం లేకుండా మన మతం కనుక మనం తెలుసుకున్నట్టయితే నిర్విచికిత్స సందేహం లేనటువంటి జ్ఞానం కలగదు. అంచేత ఇతర మతాల్ని ఖండించే మన మతం తెలుసుకుంటేనే అప్పుడు మనం చక్కటి జ్ఞానం కలుగుతుంది. అటువంటి జ్ఞానమే అజ్ఞాన నాశనం అవుతుంది అని ఇతర పుస్తకాల్లో కూడా రాశారు. కాబట్టి ఈ త్వం పదార్థానికి
అంటే జీవుడు అంటే ఎవరు అనే దానికి ఎవరెవరు ఎన్ని రకాలుగా చెప్తున్నారు మనకు చెప్తున్నారు. తత్ర త్వంపదార్థే వాద విప్రతిపత్తయ ప్రథమం ప్రదర్శ్యంతే. తత్పద అదే నేను అనుకున్నాను కదా, ఇది తత్ర దేహాకారేణ పరిణితాన్ని చత్వారి భూతాన్యేవ త్వంపదార్థై చార్వాక. అతి ప్రాచీనులైనటువంటి నాస్తికులు చార్వాక. వాళ్ళు పంచభూతాలను కూడా ఒప్పుకోలేదు. పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం కలిసి పంచభూతాలని, ఈ పంచభూతాలు శరీరం వగైరా అన్నిటికీ కారణం అని భౌతికానికి అని చెప్తూ ఉంటాం. కానీ వాళ్ళు ఆకాశం అనేటటువంటిది భావరూపంగా ఒప్పుకోరు. ఈ పృథివీ, తేజస్సు, వాయువులు లేకపోవడమే ఆకాశం, వీటి యొక్క అభావమే ఆకాశం అంటారు. కానీ ఆకాశం అనేది వేరే భూత పదార్థంగా వాళ్ళు ఒప్పుకోరు. అందుకని ఇంక భూతాలు ఎన్ని వాళ్ళకి? 4. ఈ 4తోటే తయారైంది శరీరం. ఆ శరీరమే ఆత్మ అని అతి ప్రాచీనమైనటువంటి చార్వాకులు చెప్పారు. దేహాకారైన పరిణితాన్ని చత్వారి భూతాన్యేవ త్వంపదార్థైకి చార్వాక. చక్షురాదీని ప్రత్యేకమే చెప్పలేదు. అలా కాదు, నిన్న కూడా మనం చెప్పుకున్నాం పంచభూత వివరణ. అది నేను పొద్దున్న సాయంత్రం నాకు గుర్తులేదు. ఇంద్రియాలే ఆత్మ అన్నారు కొంతమంది, ఇంద్రియమే ఆత్మ అన్నారు. ఇంద్రియం ఆత్మ అంటే ఏ ఇంద్రియం అండి అన్నారు? సర్వేంద్రియాణ నయనం ప్రధానం అన్నారు. కాబట్టి చక్షురింద్రియం ఆత్మ అన్నాడు అనుకోండి. అంటే ఇప్పుడు గుడ్డివాడు ఆత్మ ఉన్నట్ట, వాడు బతుకున్నట్ట, బతికిలేదట? ఉన్నాడు కదా. మరి వాడు చక్షురింద్రియం ఉందా? లేదు కదా. మరి చక్షురింద్రియం ఆత్మ అన్నారు కదా, ఇప్పుడు ఆత్మ లేనట్టే కదా. అందుకని కొంతమంది ఏమన్నారంటే ఇది బాగోలేదు, ఏదో ఒక ఇంద్రియం అంటారు. ఏమండి? లేకపోతే అబ్బాయి ఒక ఇంద్రియం ఎట్లా అన్ని కలిపి అన్నారు. ఏదో కొంతమంది రకరకాలు మిలితాని చెప్పడే. బే ఇంద్రియాల ఆత్మ కాదండి, మనోమయ పురుష అని ఉంది. మనోమయ అంటే మనస్సు వికారము అని ఉండే, లేదా మనస్సే ప్రధానం కలిగినటువంటి వాడు అని దానికి అర్థం. కాబట్టి ప్రాణమయ, అన్నమయ అని ఉంది. కాబట్టి అన్నమయ అని ఉంది కాబట్టి శరీరం ఆత్మ అనుకున్నారు. ప్రాణమయ అని ఉంది కాబట్టి ప్రాణం ఆత్మ అనుకున్నారు. మనోమయ అని ఉంది కాబట్టి మనస్సే ఆత్మ అనుకున్నారు. ఇదంతా కలిపి ఆత్మ అనే శృతి ఉద్దేశం. కానీ ఎక్కడికక్కడికి మనకి నచ్చింది ఒకటి తీసుకుని ఎక్కడికక్కడికి మనం ఒక పంథా చేసాం. మన ఇత్యన్యే ప్రాణ ఇత్యేకే క్షణిక విజ్ఞానమితి సౌగత. ఏమిటి అంటే బుద్ధుడు ఒక 4 శిష్యులు పట్టుకున్నట్ట. 4 శిష్యులు ఉన్నారు. ఆయనకి ఏదో చెప్పాడు వాళ్ళకి. అందులో ఒకరికి బాహ్య పదార్థం ఉంది అని చెప్పడంలో ఇద్దరు కలిసి అర్థమే. 4లో ఒక ఇద్దరు ఆయన అంతా విని బాహ్య పదార్థం ఉంది, విజ్ఞానం కంటే వ్యతిరేక్తమైనటువంటి పదార్థం ఉంది అన్నారు. ఓకే, ఉంది అన్నారు. కానీ అది కనపడే పదార్థమే ఉంది, కానీ కనపడని పదార్థం లేదు అని ఒకడు అర్థం చేస్తున్నాడు. లేదు కనపడేది కూడా అనుమానం చేసి తెలియబడేది కూడా ఉంది అని వైభాషికుడు. సౌత్రాంతికుడు అంటే కనపడేది ఉంది అనేవాడు. వైభాషికుడు అంటే ప్రత్యక్ష సిద్ధమే కాకుండా అనుమాన సిద్ధమైంది కూడా ఉంది, ఇతర ప్రమాణ సిద్ధమైంది కూడా ఉంది అనేటటువంటి వాడు వైభాషికుడు. వాళ్ళు వస్తువే లేదు, జ్ఞానం కంటే ఏమీ లేదు, క్షణిక విజ్ఞానమే, క్షణిక విజ్ఞానం కంటే భిన్నమైంది లేదు అన్నాడు సౌగతుడు. మా అంటే యోగాచారం. జ్ఞానం లేదు, ఏమీ లేదు, శూన్యమే అన్నాడు, సర్వశూన్యం అని. వాడు మాధ్యముకుడు అని. ఇలా బౌద్ధుల్లో 4 ఉన్నారు. ఈ 4లోనూ పై ఇద్దరిని తీసేసి మిగతా ఇద్దరి గురించే చెప్పుకుంటారు, శూన్యవాదం కానీ క్షణిక విజ్ఞానవాదం కానీ అని. అందుకని క్షణిక విజ్ఞానమితి సౌగతాః యోగాచారుడు, శూన్యమితి మాధ్యమికాః దేహేంద్ర. ఇది ఇలాగా. ఇంకా నైయాయికాదులు ఏం చెప్తున్నారంటే ఈ దేహం ఇంద్రియము కాదు. చేద్దాం, ఇంద్రియాలు లేకపోయినా మనిషి జీవిస్తున్నట్టే కదా. ఏమంటే కన్ను పనిచేయట్లేదు, తర్వాత వీళ్ళు ఇంద్రియాలంటే జ్ఞానేంద్రియాలే. ఏమండి కోమాలో ఉన్నాడు, కోమాలో ఉన్నవాడికి ఇంద్రియాలు ఏమైనా పనిచేస్తాయా? ఏం పనిచేయట్లేదు. వాడు బతుకున్నాడు అంటారా, చచ్చిపోయినవాడు అంటారా? కోమాలో వెళ్ళగానే మైలు పట్టడం అది మొదలట్లేదు కదా ఎవరు అంటే వాడు బతికే ఉన్నాడు అంటే వాడు ఆత్మ ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్టే. అంచేత ఇంద్రియాలు ఆత్మ కాదు అని, దేహము ఆత్మ కాదు. ఏం చేద్దంటే ఇంద్రియాలు నిత్యంగా ఒప్పుతారు. అదొకటి ఉంది చాలా సిద్ధాంతాల్లో. దేహం ఆత్మ కాదు అనడానికి ప్రధానంగా ఆస్తికులందరూ చెప్పేది ఏంటి అంటే
వైదికమైనటువంటి కర్మకాండం. మీరు ఒక యజ్ఞం చేశారు, ఏదో జ్యోతిష్టోమోనో ఏదో, దీనికి స్వర్గం అనే ఫలం ఉంది. ఈ దేహంతో మీరు స్వర్గానికి వెళుతున్నారా? వెళ్ళట్లేదు. ఈ శరీరం ఇక్కడే నశించిపోతాం. స్వర్గానికి మరి అక్కడ వేరేవాడు పుడతాడండి అన్నారు అనుకోండి, యజ్ఞం ఏమో ఒకడు చేశాడు, ఒక శరీరం, ఫలం అనుభవిస్తున్నది వేరే శరీరం. ఈ శరీరంతో మనం ఫలం అనుభవించాం. శరీరమే కనుక ఆత్మ అయితే యజ్ఞం ఒకటి చేస్తే ఫలం వేరే అనుభవిస్తున్నాడు. కృతహాన అకృత అభ్యాగమ అంటే కృతస్య కర్మణ హానం. చేతులు ఈ శరీరం ఇక్కడే చచ్చిపోయింది కదా, ఈ శరీరం ఇక్కడే నశింపజేశారు కదా, ఈ శరీరం వల్ల చేసినటువంటి కర్మ పోయినట్టే, వీడికి ఏం పొందట్లేదు. అకృతస్య అభ్యాగమ, అక్కడ కొత్త శరీరం వచ్చింది కదా, ఒక శరీరం ఎవరికి వచ్చింది? ఎవడో లేడు, శరీరమే. కొత్త శరీరం నాకు వచ్చింది, నేను ఈ శరీరంతో చేశాను, ఆ శరీరంతో అనుభవించానంటే ఓకే అండి. మీరు 3D సినిమాకి వెళ్ళారనుకోండి, కళ్ళజోడు ఇస్తాడు. టికెట్ కొనుక్కున్నప్పుడు ఏమో మీరు 3D కళ్ళజోడు పెట్టుకుని టికెట్ కొనుక్కోకర్లా, బుక్ చేసుకునేటప్పుడు మామూలుగానే చేసుకుంటారు. సినిమా చూడటం మట్టుకి ఆ కళ్ళజోడుతో చేసుకుంటారు, అంతే కదా. అంటే కళ్ళజోడు లేకుండా కొన్న నేనే ఆ సినిమాని కళ్ళజోడుతో చూస్తున్నాను. కళ్ళజోడు లేకుండా సినిమా చూడగలరా? మీరు చూడలేరు. అంటే టికెట్ కొనుక్కున్న స్థితికి సినిమా చూసే స్థితికి తేడా ఉంది. కానీ రెండు చోట్ల ఒకడే కానీ వేరే వాడు కాదు, నేనే కళ్ళజోడు పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ నేనే ఆత్మ అనేటటువంటిది నిత్యమైనట్టయితే, ఇక్కడ ఈ శరీరంతో నేను యజ్ఞం చేశాను, వేరే శరీరంతో అక్కడ స్వర్గాది ఫలాన్ని అనుభవిస్తున్నాను అనడం కుదురుతుంది. కానీ శరీరం కంటే వ్యతిరేక్తంగా ఆత్మ లేకుండా శరీరమే ఆత్మ అన్నట్టయితే, ఒకడో యజ్ఞాలు చేశాడు, వేరేవాడు ఫలాన్ని పొందుతూ ఉన్నాడు. ఏమండి, ఇప్పుడు అక్కడక్కడ జరుగుతూ ఉంటుంది కదా, చట్టం రాస్తున్నప్పుడు ఒక హాల్ టికెట్తో వేరేవాడు పరీక్ష రాసి వేరేవాడు పరీక్ష రాస్తున్నాడు, వేరేవాడికి అడ్మిషన్ వచ్చినట్టు. అది తెలిస్తే మరి కేసే కదా, వ్యవహారం తెలియకపోయేంత వరకు ఏమైనా జరుగుతుందేమో. కానీ అందుకని నిత్యమైనటువంటి ఆత్మ అనేది అందరూ దార్శనికులు ఒప్పుకున్నారు. కానీ ఆ మోక్షం ఎలా కలుగుతోంది అనే చోట మటుకి ఈ ఆశ్రిత దర్శనాల్లో కూడా తేడాలు ఉన్నాయి. అదే నైయాయికాదులు ఏమంటున్నారంటే, ఈ దేహేంద్రియాల కంటే వ్యతిరేక్తం భిన్నమైనటువంటి వాడు దేహ పరిమాణానికి దిగంబరాహ. ముందు దిగంబరాహ అంటే జైనులు ఏం చెప్తున్నారంటే, ఈ దేహేంద్రియముల కంటే వ్యతిరేక్తం ఒక ఆత్మ అనేది ఉంది అన్నాడు. అది ఎంత ఉంటుందిరా అంటే, దేహం ఎంత ఉంటే అంత చేయాలి. అంటే పుట్టినప్పుడు ఎంత ఉంది? ఓ అడుగు ఉంది మన ఆత్మ. ఇప్పుడు ఎంత ఉంది? అంటే 5.5 అడుగులు అనుకోండి. అంటే ఈ ఆత్మ పెరుగుతూ ఉంటుంది, అంతే కదా. పెరిగింది అంటే ఎప్పుడప్పుడు తరుగుతుంది. వికారాన్ని పొందినట్టయితే సద్భావ వికారంలోని యాస్కుడు చెప్పాడు, జాయతే అస్తి వర్ధతే విపరిణమతే అపక్షీయతే నశ్యతి. ఇందులో ఏ ఒకడున్నా అన్ని ఉన్నట్టే. మనందరం మన దగ్గరే చూసుకుందాం. మనం జాయితే పుట్టాం, ఎంత ఉన్నాం పుట్టినప్పుడు? అంటే మన శరీరమే మనం అనుకునే మాట మాట్లాడుకున్నాం. శరీరం మనది కాదనేది సిద్ధాంతం. కానీ ఆత్మజ్ఞానం కలిగే వరకు శరీరం ఆత్మ అనుకోవడంలో ఏమి ఇబ్బంది లేదు. పొమ్మన్నాడు, దేహాత్మ ప్రత్యయో యద్వత్ ప్రమాణత్వేన కల్పిత. దేహమందు ఆత్మ ప్రత్యయం ప్రమాణంగానే తీసుకునే మనం ఈ వ్యవహారం అంతా చేస్తున్నాం. లౌకికం తత్వదైవేద, ఈ వేదాలు ఇవన్నీ కూడా అంతవరకు ప్రమాణమే. ఎంతవరకు? ఆ ఆత్మ నిశ్చయ, నిర్గుణమైనటువంటి కర్తృత్వం భోక్తృత్వం లేనటువంటి పరమ అఖండ చైతన్య రూపమైనటువంటిది ఆత్మ అని నిశ్చయం అయ్యే వరకు ఇదంతా ఓకే. అది కలిగాక ఇదంతా అలాగా. అంచేత అక్కడ ఇప్పుడు జాయతే పుట్టాం, పుట్టిన తర్వాత అస్థి ఉనికి వచ్చింది. పుట్టక ముందు మీకు ఉనుకుందా? మీరు ఉన్నారంటారా పుట్టక మునుపు?
అనగా పుట్టాకే మనకి ఉండుట అనే ఒక ధర్మం వచ్చింది. జాయతే, అస్థి, వర్ధతే, పెరిగింది. విపరిణమతే, మార్పుకి లోనవుతోంది. అంతే కదా, శరీరంలో మార్పు వచ్చేస్తుందండి అంటాం. చిన్నప్పటి నుంచి మార్పు వస్తుందండి. మీరు 2 ఏళ్ల పిల్లాడికి 5 ఏళ్ల పిల్లాడికి శరీరం మార్పు లేకుండా అలాగే ఉందా? కానీ ఆ మార్పు మనం కోరుకునే మార్పు, ఇది వృద్ధి కదా. కానీ 50 తర్వాత వచ్చే మార్పు మనకి ఇష్టం లేని మార్పు, తప్పనిదే, మార్పు అనేది తప్పదు. విపరిణమతే, అపక్షీయతే. ఒక్కొక్కప్పుడు చూడండి, ఎవరైనా పోయాక వెళ్ళి చూసి మనం ఇలా బాధపడుతుంటారు, చెట్టు ఎంత మనిషి అండి, పెట్టలాగా అయిపోయాడు పాపం రోగానికి అని అంటారు. అంటే మళ్ళా ఎముకలు అన్నీ కూడా సన్నబడిపోయినట్టు, ఆ శరీరం చాలా శిథిలమైపోతే చాలా చిన్న మనిషి అయిపోయినట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. అపక్షీయతే, నశ్యతి. ఇవి షడ్భావ వికారాలు అంటారు. ఎప్పుడైతే ఏ వికారాన్ని ఒప్పుకున్నామో 6 తప్ప. ఏమండి, ఒక పాకుడు కట్టిన 5 మెట్లు ఉన్నాయి. బాగా మీరు ఒక మొదటి మెట్టు దగ్గర నుంచి జాగ్రత్తగా దిగగలిగితే బాగా దిగుతారు. మొదటి మెట్టు దగ్గరే మీరు జారారనుకోండి, ఎక్కడ జారారో అక్కడి నుంచి మిగతా వాళ్ళు జారిపోతారు. నేను 2 మెట్లే జారానండి, మిగతా మెట్లు జారలేదండి అనడానికి లేదు. జారడం మొదటి అన్ని జారిపోతాం. అలాగా ఈ షడ్భావ వికారంలో ఏ వికారాన్ని ఒప్పుకున్నా అన్ని వికారాలు వచ్చేస్తాయి. ఏది వికారాన్ని పొందుతుంది? నశ్యతి అన్నాం కదా. నశ్యతి అంటే అది నిత్యం అవుతుందా? కాబట్టి జైనులు ఒప్పుకున్నట్టుగా శరీరానికి వృద్ధి హ్రాసము ఉన్నాయి. శరీరం అంటే ఆత్మ, అంటే ఆత్మ కూడా వృద్ధి హ్రాసము అని ఒప్పుకోవాలి. అంటే వికారాలు ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మీరు వికారాలు ఒప్పుకున్నారో అప్పుడు అది అనిత్యం అయిపోతుంది. కాబట్టి ఇలా వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ మొత్తం వాళ్ళకేం నిత్యమైన ఆత్మ ఉండాలన్న ఇదేం లేదు. దేహేంద్రియా వ్యతిరిక్త దేహ పరిమాణ ఇది దిగంబర కర్తాభోక్త జడ విభురితి వైశేషిక తార్కిక ప్రాభాత. నైయాయికులు, వైశేషికులు, మీమాంసంలో కొంతమంది ఏం చెప్తున్నారంటే శరీరేంద్రియముల కంటే వ్యతిరిక్తం అంటే ఆయన నిత్యం, కానీ ఆయన కర్తృత్వం ఉంది, భోక్తృత్వం ఉంది. మీమాంసలో కర్తృత్వం భోక్తృత్వం లేదంటే మీమాంసా శాస్త్రం మొత్తం పూర్వమీమాంసా శాస్త్రం అని ఒక శాస్త్రం ఉంది. మీమాంసా శాస్త్రం అంటే పూర్వమీమాంసా శాస్త్రం. న్యాయంగా మీమాంసా శాస్త్రం 2 రకాలు, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస. ఉత్తర మీమాంస అంటే వేదాంతం. అంటే వేదాంతం కూడా మీమాంసా శబ్దం చేతను వాడబడుతుంది. అందుకే నేను అంటున్నాను కదా, శారీరక మీమాంసా సూత్రములు అని రాశారని. కానీ దీనికేమో వేదాంతం అని, ఆ పూర్వమీమాంసకి మీమాంస అని ప్రసిద్ధి వచ్చేసి, ఆ మీమాంసా శాస్త్రం వాళ్ళు ప్రధానంగా చెప్పేది ఏమిటి? కర్మ గురించి చెప్తారు. ఈ పని చేస్తే ఈ ఫలం వస్తుంది, ఈ పని చేస్తే ఈ ఫలం వస్తుంది. కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, ఏం లేదంటే ఇంక ఇప్పుడు ఆ శాస్త్రం అంతా ఏమైపోవాలి? సున్నా అయిపోతుంది. అంతేనా? కర్తృత్వ భోక్తృత్వాలు ఉన్నాయి. జ్ఞానాధికరణం ఆత్మ అని నైయాయికులు చెప్పే వాడు జ్ఞాన స్వరూపుడు కాదు. ఏమండి, జ్ఞాన అధికరణం అంటే ఈ జ్ఞానాన్ని ఆశ్చర్యం, వాడు జ్ఞానం వల్ల ఏం లేదు. అంటే మైసూరు పాకాలు పెట్టిన డబ్బా మైసూరు పాకంతో తయారవక్కర్లేదు, కొన్ని స్వీట్లతోటే తయారు చేసేటటువంటివి ఉంటాయి. అంటే స్వీట్లే ఆకారంగా, ఆ తర్వాత అది కూడా మీరు తినేస్తారు. ఇప్పుడు ఏదో నోవులు ఉంటాయండి, ఆ నోవుల్లో చనివిడితోటి దీపం చేసి దీపం పెడతారు. ఆ దీపం పెట్టినటువంటి మీద చనివిడిగా తయారు చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు వ్రతం చేస్తున్న వాళ్ళు ఆ దీపం తినేస్తారు. ఏదో పద్ధతి ఉంది, ఏదో కారణం. అలాగా మైసూరు పాకాన్ని ఒక డబ్బా ఆకారంలో చేసి అందులోనే మైసూరు పాకం పెట్టాలని ఏమన్నా రూల్ ఉందా? ఏం లేదు, స్టీల్ డబ్బాలో పెడుతున్నాం. అంటే మైసూరు పాకానికి ఏదైతే రుచి వగార్యాలు ఉందో అది ఆశ్చర్యమైనటువంటి డబ్బాకు ఉండాలన్న రూల్ లేదు. అలాగే జ్ఞానం, ఆ జ్ఞానానికి అధికరణం ఆత్మ. ఆయన జ్ఞానస్వరూపుడు కాదు, ఆయన చేతనుడు కాదు. ఆయన జ్ఞానస్వరూపుడు కాదంటే చేతనుడు కాదు, చేతనుడు కాదంటే అప్పుడేంటి? జడము అని నైయాయికాదులు చెప్తున్నారు. కర్తాభోక్త జడ విభు సర్వవ్యాపక అని వీళ్ళంతా చెప్తున్నారు. జడుడే గాని ఇది మరీ విపరీతం. బోధాత్మక అని కూడా ఒప్పుకుంటామండి. వాడు జడము, బోధ. వాడు నల్లగానే ఉంటాడు, తెల్లగానే ఉంటాడు అన్నట్టు. భోక్తయవ కేవల బోధాత్మక ఇది సాంఖ్య. సాంఖ్యులు, యోగులు ఏమంటున్నారంటే వాడికి కర్తృత్వం లేదు, భోక్తృత్వమే.
కర్తృత్వం ఎవరిది? ప్రకృతి. ప్రకృతి కర్త్రి. పురుషస్తు పుష్కల పరాశవల్ నిర్లిప్త భోక్త అని వాడుతున్నాను. ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టించి పారించి అన్ని పనులు చేస్తున్నది ప్రకృతే ఏమండి. కానీ ఈయన పుష్కర పరాశవతు అంటే తామరాకు మీద నీటిలాగా ఏం లేకుండా అలా ఉండి భోజనం చేసుకోవాలి. చూడండి, కొంతమంది ఉన్నారు మన ఇళ్లలో కూడా, ఉద్యోగం చేయడు, రూపాయి సంపాదించడు, భార్య ఉద్యోగం చేసి సంపాదిస్తూ ఉంటుంది, కూరలు తేడు, ఏమంటే సరుకులు తేడు, వంట ఈ పల్లెన్ని చేయకపోతే ఇంక వంట చేసేస్తాడండి అని అంటే నవ్వుతారు మీరు. వంట చేయడానికి సాయం చేయడు, ఏం చేస్తాడండి? కష్టపడి ఉద్యోగం చేసి సంపాదించి వండి పెడితే తింటూ ఉంటాడు. అలాంటి వాడు సాంఖ్య పురుషుడు. ఏమండి, అది భోక్త కేవలం బోధాత్మక ఇది సాంఖ్య. వేదాంతులు ఏం చెప్తున్నారు? అవిద్యయ కర్తృత్వానికి భావం. అజ్ఞానం వల్ల కర్తృత్వం ఉంది, భోక్తృత్వం ఉంది అని అనుకుంటున్నారు, కానీ వాస్తవానికి కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు. పరమార్థత అవిద్య వల్ల కర్తృత్వాలు ఉన్నాయనుకుంటున్నాం. నిజం మాట్లాడంటే నిరధర్మక, ఏమీ లేదండి. మరి ఏమీ లేదంటే శూన్యమేగా. ఏమీ లేదు అన్నాం అనుకోండి, శూన్యవాదం. పరమానంద బోధ ఏవా, పరమానంద బోధస్వరుడు, జ్ఞానస్వరూపుడు ఆ ఆత్మని ఈ త్వం పదార్థాన్ని గురించి ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పుడు వీటిలన్నింటినీ విచారణ చేయకుండా, అది ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అని తేల్చుకోకుండా మీరు వెళ్ళిపోయారనుకోండి, అక్కడి నుంచి అంధలాంగోళ న్యాయం అని ఒకటి ఉంటుంది. ఏమండి, వాడు కళ్ళు లేవు, బాబు నేను ఫలానా ఊరు వెళ్ళాలి, ఎట్నుంచి ఎలా వెళ్ళమంటావు అని అడిగాడు. అడిగితే అక్కడ తొంటని వాడు ఏం చేశాడంటే, అక్కడ ఆవును చూసి, లేదా బాగా పరిగెట్టేది, దాని తోక వీడి చేతిలో పెట్టి, నువ్వు ఈ తోక వదలకు, ఇది తీసుకెళ్లే చోటనే అలా వెళ్ళిపో, దాని వెనకాలే అది మీ ఊరు తీసుకెళ్తుంది అని ఓ పెద్ద ముళ్ళు లాంటిది ఏదో చేసి దాన్ని ఒక పెద్ద గుచ్చాడు. అది ఏమవుతుంది చెప్పండి? ఇష్టం వచ్చినట్టు పరిగెడుతుంది. దాని వెనకాల పడి మొళ్ళల్లోంచి ఇంకా ఎత్తు దిగుడు లేదు, ఏం లేదు, ఆ వెనకాల పడి వాడు ఇంతకీ వాడు వెళ్లాల్సిన ఊరు వెళ్ళడు, ఎక్కడికో వెళ్ళిపోతాడు. అలాగే జరుగుతుంటుంది. అప్పుడు మనం కూడా అలాగే ఉన్నామండి. ఇప్పుడు వాస్తవానికి సరే, మోక్షం పరమ పురుషార్థం, ఆ మోక్షాన్ని పొందాలి, ఇది ఎలా పక్కన పెట్టండి. కనీసం ఈశ్వరానుగ్రహాన్ని పొందాలి కదా. ఈశ్వరానుగ్రహాన్ని పొందకుండా మనకి ఏమి మంచి అభ్యుదయం జరగదు కదా. ఈశ్వరానుగ్రహం కోసం మీరు ఏం చేస్తున్నారు? ఈశ్వరానుగ్రహం కోసం చెయ్యమని ఏదో విహితమైనటువంటి కర్మలన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. వర్ణాశ్రమాలు ఉన్నాయని అనుకోండి, ఆ వర్ణాశ్రమాలకి ఉచితమైనటువంటి కర్మలు చెప్పారు. ఆ కర్మలన్నీ మనం చేస్తున్నామా? ఏం చేయకుండా, ఏమండి, ఈశ్వరానుగ్రహం కలగాలంటే ఎక్కడి నుంచి కలుగుతుంది? నన్ను ఒకళ్ళు అడిగారు, వాళ్ళకి 3 బెడ్రూమ్లు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. అందులో ఒక బెడ్రూమ్ని దేవుడిగా చేసేస్తున్నారు. ఈ చివరి బెడ్రూమ్, మొదటి బెడ్రూమ్లో వాళ్ళు ఉంటూ ఉంటారు. ఏమండి, దేవుడికి దగ్గర అయ్యే ఉపాయం ఏమైనా చెప్పండి అని అడిగారు. మీరు సీరియస్గా అడుగుతున్నారా అని అడిగారు. చాలా సీరియస్ అన్నారు. మీరు బెడ్రూమ్ మార్చేసుకోండి అంటే, ఏంటి మరి మీరు దారుణంగా మాట్లాడుతున్నారు, బెడ్రూమ్ మారిపోతే దేవుడికి దగ్గర అయిపోతామా అండి? అవరు కదా. మీరు దేవుడికి దగ్గరంటే శారీరకమా మానసికమా? మీరు 5ంటికి మీ పిల్లల్ని స్కూల్ వదులుతారు, ఆ బస్సు 5ంటికి వస్తుంది, 5 నిమిషాలు తక్కువ 5కే మీరు గుమ్మం దగ్గరికి వెళ్ళిపోతారు. పిల్లలో మనవరాలో ఎవరైతే వాళ్ళు 5ంటికి వచ్చేస్తుంది, మీరు 5 నిమిషాలు ముందుకు వెళ్ళడం, అక్కడ దాకా వచ్చింది గుమ్మంలో లోపలికి రాదా, వస్తుంది, అక్కడికి వెళ్తారు. 5:02, 5:03 అయిపోయింది అనుకోండి, అయ్యో బాబు ఇంకా బస్సు రాలేదు, మా మనవరాలు ఏమైపోయిందో, మా పిల్ల ఏమైపోయిందో అని చెప్పి పక్క వాళ్ళు ఏమైనా బస్సు వచ్చేసిందా, మీ పిల్లలు వచ్చేసారా అని మొదలెట్టి పిల్లొచ్చే వరకు మీరు చాలా తల్లడిల్లుతున్నారా లేదా?
జీవితంలో ఓసారి అయితే ప్రతిరోజు ఇదే మీ పద్ధతి. ప్రతిరోజు ఇలాగే ఉన్నాం కదా, మీరంటే మీరే కదా, నేను అందరం ఒకేలా ఉన్నాం, ఒకే బాటలో ప్రయాణిస్తున్నాం, అలా ఉన్నాం. ఎప్పుడైనా దేవుడి గురించి అంటే సకాలంలో సంధ్యావందనం చేయాలి. ఈ సకాలం అనేది నేనున్నాను. ఎప్పుడైనా ఒక్కరోజైనా ప్రాయశ్చిత్తం లేకుండా మీరు మీ జీవితంలో సంధ్యావందనం చేశారా? ఎప్పుడైనా 9ంటికి ఏదో హారతిద్దాం, దీపం పెడదాం అనుకున్నప్పుడు పావు తక్కువ 9 అయిపోతుంది, 9 అయిపోతుంది, నేను ఈ పనులన్నీ వంట వ్యవహారం కాదు, దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడిని కాస్త ధ్యానం చేయాలి, లేదా స్తోత్రం పారాయణ చేయాలి, ఎప్పుడైనా తపన పడ్డాలి. ఇందులో 90% పడి ఉంటాడు. ఎవరైనా ఒకళ్ళు మనకు తెలియని గొప్ప వాళ్ళు ఉంటుంటారు, వాళ్ళకి నమస్కారం. కానీ జనసామాన్యంలో 90 కానీ 99% కానీ లేదు. పైగా ఏవైతే విహితమైనటువంటి కర్మలు అవి ఉన్నాయో అవి చెయ్యకుండా నిషిద్ధం ఏవి చేస్తే నీకు దైవానుగ్రహం కలగదని శాస్త్రం చెప్తుందో, పురాణాలు చెప్తున్నాయో వాటిని మనం చేస్తూ ఉంటాం. మనం ఎలా ఉన్నాం అంటే దానికి ఉదాహరణ చెప్తాను కదండి. విశాఖపట్నం ఒక రైల్వే స్టేషన్. ఆ విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఏ రైలు అయినా ఇలా వెళుతుంది తప్ప ఇంకా అలా వెళ్ళదు, మళ్ళీ వెనక్కి రావాల్సిందే. నేను విశాఖపట్నంలో పనిచేసిన టైంలో మెయిలు కలకత్తా నుంచి చెన్నై వెళ్లే మెయిల్ ఏమో 12:40కి వచ్చి 1:10కి బయలుదేరారు. చెన్నై నుంచి కలకత్తా వెళ్లే మెయిలు 1:10కో ఎంతకో వచ్చి 1:30కి బయలుదేరారు. అంటే సుమారుగా 2 మెయిళ్ళు ఒకే సమయానికి వస్తూ ఉంటాయి. అంత సెకండ్ల ప్రకారం మనకేం లేదు కదా. వీడు కలకత్తా వెళ్లాల్సిన వాడు ఇది హౌరా మెయిలేనా అని అడుగుతాడు. అంటే హౌరా వెళ్లాల్సిన మెయిలా అని అడుగుతాడు. అక్కడ కూర్చున్న వాడు ఏం చెప్తాడు, హౌరా నుంచి వస్తుంది కదా, వాడు హౌరా నుంచి వస్తున్నాడు, హౌరా మెయిలే అంటాడు వాడు. వీడికి కూర్చుంటాడు. 8 కిలోమీటర్లో 10 కిలోమీటర్లో ఒకటే ట్రాక్ దానికి. 8 కిలోమీటర్లో 10 కిలోమీటర్లు అయ్యాక అప్పుడు వేరుతుంది, మార్పు అవుతుంది. వాడు ఏమంటాడు, హౌరా వెళ్లాల్సిన వాడు కొత్త వలస అవి రావాలి, గోపాలపట్నం వరకు వచ్చాకను, అది కాకుండా తాడి అలా వేరే వేరే స్టేషన్ వస్తున్నాయి. అప్పుడు వేరే ఎరా నేను ఇది హౌరా మెయిలేనా అంటే హౌరా మెయిల్ అన్నావు అన్నాడు. ఇదేంటి, ఇది చెన్నై వెళ్ళిపోతుంది కదా. అవునండి, మీరు హౌరా మెయిల్ అన్నారు, అంటే హౌరా నుంచి వస్తున్న మెయిలా అని అనుకున్నాను, హౌరా నుంచే వస్తుంది కదా, అందుకే నేను అన్నాను. వాడు ఏ ఊరు వెళ్లాల్సిన వాడు, హౌరా వెళ్లాల్సిన వాడు. ఏ మెయిల్ ఎక్కాలి, హౌరా వెళ్లాల్సిన మెయిల్ ఎక్కాలి. వాడు ఇప్పుడు ఏమెక్కాడు, హౌరా నుంచి వచ్చి మెడ్రాస్ వెళ్ళిన మెయిల్ ఎక్కాడు. వాడు హౌరా వెళ్తాడండి. దాంట్లో మనం కూడా అలాగే ఉన్నాం. అందులో మొహమాటం లేకుండా ఒప్పుకోవాలంటే, ఏదో పైకి చాలువ కప్పున్నాం కాబట్టి అబ్బే నేను మరి అంత అన్యాయంగా లేనండి అని అంటాను, కానీ నేను అంతకంటే ఎక్కువ అన్యాయంగా ఉన్నాను. అందుకని అంచేత కర్తృత్వం కానీ ఏమీ లేనటి పరమానంద బోధస్వరూప అయినటువంటి వాడు. ఇది ఔపనిషత్ సిద్ధాంతం, అంటే వేదాంత సిద్ధాంతం. ఏవం సామాన్యత అహం ప్రత్యయ సిద్ధాత్మని వాది విప్రతిపత్తి సందిగ్ధ అహం ప్రత్యయస్య ఆలంబన విశేష నిర్ణయాయ భగవాన్ ఆచార్య. ఇలాగా ఈ త్వం పదార్థం దగ్గర అనేక రకాలు ఉన్నప్పుడు వాటిని ఏమీ ఖండించలేదనుకోండి, ఖండించకపోతే ఇంక నేను వేరే చెప్పాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ పైన వాక్యంలో వేదాంత సిద్ధాంతం ఏమిటి, నిర్ధర్మకమైనటువంటిది అని చెప్పాం కదా. చెప్తే ఇప్పుడు ఇన్ని విన్నాక మీకు అనిపిస్తుందా లేదా, ఇంటికి ఏది ఇందులో యుక్తియుక్తమో, ఏది సత్యమో అని. అందుకని ఇతర మతాలని ముందు నిరాశ చేసుకోవాలి. ఏమనుకున్నా, అద్వైత సిద్ధే ద్వైత నిత్యాత్వ నిశ్చయపూర్వకత్వ. ద్వైతం మిథ్య అనే నిశ్చయం కలిగితేనే అద్వైతం సత్యం అనే నిశ్చయం కలుగుతుంది, అద్వైత నిశ్చయం కలుగుతుంది. కానీ ఇది చెప్పి అది చెప్పి, ఏమంటే మీరు మైసూరు భాగం చేస్తున్నారు, వంకాయ కూర చేస్తున్నారు, ఏదో వంకాయ కూరలో ఉప్పేస్తే చాలా బాగుంటుంది, రుచి కదా, దాని పేరే రుచి. కాబట్టి మైసూరు పాకంలో కూడా ఓ చిటికెడు బదులు ఒక చారిడి వేసారనుకోండి, ఏమవుతుంది, మైసూరు పాకం అవదు, ఏదో కొత్త పేరు పెట్టుకోవాలి దాన్ని. అలా అయిపోతుంది. అలాగా అందుకని చెప్తున్నారు, నభూమిర్నతోయం నతేజో నవాయు
నఖన్నేంద్రియం వా నతేషాం సమోహ అనైకాంతికత్వాత్ సుషుప్త్యేక సిద్ధః తదేకోవశిష్ట శివ కేవలోహం. అహం అంటే ఒక ప్రత్యయము, అంటే ఒక మాట పదం, అంటే శబ్దము. ఈ శబ్దానికి ఆలంబనం అంటే ఈ శబ్దం వల్ల ఏ అర్థమైతే మనకి తెలుస్తూ ఉంటుందో అది ప్రత్యయాలంబనం అంటారు శాస్త్రం. అంటే ఆ పదానికి ప్రయోగ అర్థము. అంతే కదా. సెల్ ఫోన్ అనే ఒక పదం ఉందనుకోండి, అది ఎక్కడ ప్రయోగిస్తాము? దీని ఎందుకు ప్రయోగిస్తాం. కాబట్టి సెల్ ఫోన్ అనే ప్రత్యయానికి ఆలంబనం ఇదనమాట ఇది. అంతేగాని ఏదో ఒక వస్తువుని చూసి సెల్ అనే ప్రత్యయం ఇక్కడ చెప్పచ్చా? చెప్పకూడదు. ఇంకేదైనా ఆ ప్రత్యయానికి ఆలంబనమైంది సెల్ ఫోనే, మైక్ కాదు. అంచేత అహం ప్రత్యయానికి ఆలంబనం అహం అంటే అహం ప్రత్యయం చేత తెలియబడేది. ఎవరయ్యా? ఏక అద్వితీయ, అంటే ద్వితీయ వస్తువు లేది లేదు. ద్వితీయ వస్తువు లేకపోవడం అనే దానికి చెప్తారు సజాతీయ విజాతీయ స్వగత భేదరహితం. అంటే కొన్నిటికి సజాతీయ భేదం. అంటే ఇప్పుడు 2 మైకులు ఉన్నాయనుకోండి, సరే 2 పుస్తకాలు ఉన్నాయి. మైకొత్వం అంటే ఏమిటి ఎలా చెప్తున్నాడు అనుకుంటారు. అందుకని ఈ పుస్తకం ఉంది, వేరే ఇంకో పుస్తకం ఉంది, ఇంకో చాలా పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకాలన్నింటిలో ఒక సమానమైన ధర్మం ఉంది. దాని పేరే ఏమంటాం? పుస్తకత్వం. అన్ని పుస్తకాల్లో పుస్తకత్వం అనే ధర్మం ఉంటుంది. అలాగే అన్ని గోవుల్లో గోత్వం అనే ధర్మం, అన్ని ఘటాల్లో ఘటత్వం ధర్మం. ఇప్పుడు ఈ పుస్తకంలో సజాతీయ భేదం అంటే ఏమిటి అంటే పుస్తకత్వం లేనిది విజాతీయం, పుస్తకత్వం లేనిది ఘటమో పటమో. అది ఇది ఒకట, ఆ ఘటం ఇది కాదు. విజాతీయ భేదం ఉన్నది, సజాతీయ భేదం కూడా ఉంది. అంటే పుస్తకత్వం అనే జాతి కలిగినటువంటి ఈ సిద్ధాంత బిందు పొద్దున మన చేతిలో ఏముంటుంది? బ్రహ్మసూత్ర భాష. పుస్తకత్వం, అందులోనూ పుస్తకత్వ జాతి ఉంది, ఇందులోనూ పుస్తకత్వ జాతి ఉంది. ఈ పుస్తకత్వ జాతి కలిగినటువంటి ఆ బ్రహ్మసూత్ర భాష్యం అనే పుస్తకం అంటే ఈ పుస్తకం ఒకటా, అది ఇది ఒకటా, వేరా? ఇది వేరు. అంటే దాన్నే భేదాన్ని తెలుగులో వేరు అని అనుకుంటాం. వేరంటే వృక్షానికి మూలమైన వేరు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇందులో సజాతీయ భేదం ఉన్నది, విజాతీయ భేదం ఉంది. కాబట్టి ఇది ఏకం అనడానికి లేదు. పుస్తకం ఒకటేనండి ప్రపంచంలో అనగలమా? ఏం అనలేదు. ప్రపంచంలో గోల్డ్ ఉన్నాయి. ఆకాశం ఉందనుకోండి, ఆకాశం ఒకటే ఎక్కడున్నా. ఆకాశంలో ఆకాశత్వం అనే జాతే లేదు బొమ్మన్న. కాబట్టి 2 ఆకాశాలు ఉండుంటే ఆ 2 ఆకాశాల్లో ఆకాశత్వం అనే జాతి ఉండుంటే ఆకాశత్వం అనే జాతి కలిగిన వేరే ఆకాశం కంటే ఈ ఆకాశం వేరు అని చెప్పే అవకాశం ఉంది. అంటే సజాతీయ భేదం, విజాతీయ భేదం ఉంది. ఘటత్వం కలిగిన ఘటం కంటే, పటత్వం కలిగిన పటం కంటే, పుస్తకత్వం కలిగిన పుస్తకం కంటే వీటిలన్నిటికంటే ఆకాశం లేదు కదా. కాబట్టి విజాతీయ భేదం ఉంది. ఈ పుస్తకాదుల్లో సజాతీయ భేదము, విజాతీయ భేదము, ఇటువంటి భేదములు లేనటువంటిది ఆత్మ. ఇంకేతను 2 ఆత్మలు ఉంటే 2 ఆత్మల్లోనూ ఆత్మత్వ జాతి అంటాం. ఈ ఆత్మత్వ జాతి కలిగినటువంటి వేరే ఆత్మ కంటే, అంటే ఇంకో ఆత్మ కంటే ఈ ఆత్మ వేరు. కాబట్టి ఇందులో భేదం వచ్చింది. అలా 2 ఆత్మలు లేవు. ఎలా తెలిసిందండి మీకు ఈ 2 ఆత్మలు లేవని? 10 ఆత్మలు ఉన్నాయి, నీకు ఎలా తెలిసింది? ఆత్మ ఒకటి కాదు, నానా అంటున్నావు కదా, నీకెలా తెలిసింది? అతీంద్రియార్థే నా శృతి ప్రమాణం. ఇంద్రియాలకి గోచరించినటువంటి, ఇంద్రియాల చేత తెలియబడినటువంటి విషయాల్లో శృతి ప్రమాణం. వేదం వేదం ఏం చెప్తుంది? ఏకమేవ అద్వితీయం నేహ నానాస్తికించిన అనే శృతులు ద్వితీయ వస్తువుని నిషేధిస్తున్నాయి. వేదం చెప్పింది కాబట్టి ఒకటే ఆత్మ అయినప్పుడు సజాతీయ భేదం ఉందా? లేదు. ఏకమేవ అద్వితీయం నేహనానాస్తికించిన అని చెప్తూ ఆత్మ రెండోది లేదు, ఆత్మ ఒకటే ఉంది కానీ ప్రపంచం ఉందని చెప్పట్లా. సదేవ సౌమ్యేదమగ్రాసి ఏకమేవ అద్వితీయం అని
మామూలుగా ఏకమేవ అద్వితీయం అని అన్నాం అనుకోండి, ఈ ముందు వాక్యాలు ఏం లేకుండా అంటే ఆత్మ ఒకటే. ఆత్మ ఒకటేనండి, ఘటాలు 50 ఉన్నాయి. అంటే అప్పుడు అద్వైతమా? ఘటాలు సత్యము, ఒక ఆత్మ సత్యం. సృష్టి ప్రాకు సదేవ సౌమ్య అని అంటారు కానీ సౌమ్య చంద్రవత్ ప్రియదర్శన. అక్కడ తండ్రి కొడుకు ఉపదేశం చేస్తున్నాడు. నిజంగా చదువుకునే కొడుకు అయితే మీరు ఐటీఐలో చదివి మీ అబ్బాయి ఐఐటిలో చదివితే వాడి దృష్టి మీకు ఎంత ఆనందం కలుగుతుందండి. పౌర్ణమి నాడు చంద్రుడిని చూస్తే ఉండే ఆనందం కంటే ఎక్కువ ఆనందం వస్తుంది. అందుకని సౌమ్య అనే దానికి ఆచార్య స్వామి వారు చంద్రవత్ ప్రియదర్శన అని రాస్తారు. ఇదం ఈ నామరూపాత్మకంగా కలుగుతున్నటువంటి ఈ ప్రపంచం అంతా ప్రాకు పూర్వం సదేవ ఆసి సద్రూపంగానే ఉందయ్యా, అందుకంటే వేరే లేదు. ఏమిటా సద్రూపం? ఆత్మ. ఆత్మగానే ఉంది, వేరేగా లేదు. ఆ ఆత్మ ఒకటే, ఏకమేవ అద్వితీయం. నాకు తద్వితీయ వస్తే ఒకటే ఉంది అంటే ఈ రకంగా ఒకటి ఉంది కానీ ఇంకో రకంగా ఇంకోలా ఉన్నట్లు ఎన్నైనా వ్యాఖ్యానాలు చేస్తాం. అందుకని నాకు తద్వితీయ వస్తే అని ద్వితీయాన్ని నిషేధిస్తోంది. నేహన అనాస్తికించిన అని అంటే ఇప్పుడు ఏమైనట్టు? ఆత్మ కంటే భిన్నమైనటువంటి వస్తువే లేదు. వస్తువులంటూ ఉంటుంటే అది జాతీయాలు కాకపోయినా విజాతీయం కాబట్టి దానికంటే దీనికి వేరు అని చెప్పి ఏదో భేదం తెచ్చేవాడు. అది రెండో వస్తువు లేనే లేదు. లేనప్పుడు సజాతీయ భేదము లేదు, విజాతీయము భేదము లేదు. కాబట్టి సజాతీయ విజాతీయమైనటువంటి స్వగత భేదం లేనటువంటిది ఏకం అనే పదము అంటే అర్థం అని చెప్పాలి. అటువంటి భేదము లేనటువంటి వాడిని ఏక అంటే కేవలం ఏమండి అవిశిష్ట ఏక అద్వితీయ, ద్వితీయ వస్తువు లేనటువంటి వాడిని. సరే, బాగానే ఉందండి. అవశిష్ట చివరికి మిగిలినవాడు. ఏమండి ఇది ఆత్మ అని మీరు శరీరాన్ని చూపించాడు, ఏం చెప్తాడు చెప్పండి? నా నేతి ఓ వాచా కాదు. మీరు ఏది చూపిస్తే అది కాదు. శరీరం ఆత్మ కాదు, ఇంద్రియం ఆత్మ కాదు, ఈశ్వరుడు ఆత్మ. ఈశ్వరుడు అంటే ఏమిటంటే జగత్కర్తృత్వం కాదు. మరి ఏమిటి? వీటిలన్నిటికీ ఆధారభూతమైనది ఏదైతే ఉందో అదే నేతి అని మీరు ఎంతవరకు నిషేధం చేయగలిగితే అంతవరకు చేసి ఇక మిగిలింది ఏదైతే ఉంటుందో అదే ఆత్మ అనేటటువంటి. కాబట్టి సర్వద్వైత బాధేది అబాధిత. ద్వైతం అంతా లేదు అని చెప్పిన శృతి చేత బాధింపబడిన అబాధితంగా ఏదైతే మిగిలి ఉంటుందో అదే నేను. శివ పరమానంద బోధస్వరూపం, అదే మంగళకరం. అంతకంటే ఉంది. తసేవ మంగళ రూపత్వ కేవల ఒక్కడే ఉన్నావు. ఒక్కడే ఉంటే అద్వైతం సిద్ధించదండి. ఆయనలో 10 ధర్మాలు పడేశాం. ఏమండి ఆయన ఒక్కడే ఉన్నాడండి. ఏమండి మామూలుగా భార్య పిల్లలు ఉన్నారు. భార్య పిల్లలు ఉంటే భార్య ఏదో అంటూనే ఉంటుంది, ఈ పిల్లలు ఏదో అడుగుతూనే ఉంటాడు. వాడు సుఖశాంతులతో లేడు. కానీ వాడు పెద్ద అడ్మినిస్ట్రేషన్ పోస్ట్లో ఉన్నాడు, ఒక పెద్ద పోస్ట్లో. వీళ్ళు ఊరికి వెళ్ళారు కలవాలి. ఇప్పుడు ఇంట్లో ఏ బాధ లేదు, హాయిగా ఉంటాడా? వాడికి అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ వస్తుంది కదా, వీడు ఊరెళ్ళే ముందే వాడికి 3 ఆర్డర్లు ఇచ్చారు. ఆ 3 రిటైర్ అయిపోతున్నారు, వాళ్ళ బాధ్యత కూడా నీకే. అంటే ఇప్పుడు ఎన్ని ఫైళ్లు చూడాలి వాడు? 4 మనుషుల ఫైళ్లు వీడు చూడాలి. ఆఫీసులో ఒకటి చెప్పడమే కుదరదు. ఇంటికి వచ్చి ఏం చేయాలంటే ఆఫీసులో కూర్చోడం ఎందుకులే, ఇంట్లో కూర్చుందాం, మరి రాత్రిప్పుడు ఇంటికి వెళ్తున్నాం అన్న ఫీలింగ్ కలపకుండా ఉంటుందని ఈ ఫైళ్ళన్నీ మూటలు కట్టించి చాకల మూటల్లాగా ఇంటికి తీసుకొచ్చి ఆ ఫైల్ చూసిన ఆఫీసర్ నాకు తెలుసు. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉన్నారు? వాడు ఒక్కడే ఉన్నాడు. ఏమన్నా సుఖంగా ఉన్నాడా? ఏమీ లేదు. ఒక్కడే ఉంటే సుఖం కాదు, నిర్ధర్మకంగా ఉంటే సుఖం. ఏ బాధ్యతలు, ఏ కర్తృత్వము ఏవి లేకుండా ఉంటేనే మీరు సుఖంగా ఉండగలరు. అంతేగాని నాకు ఈ ఆఫీసు మేనేజ్మెంట్ కర్తృత్వం, దీంతో పాటు పక్క ఆఫీసు, ఈ ఆఫీసు,
దీంతో పాటు టౌన్ హాల్ ప్రెసిడెంట్షిప్, ఆ తర్వాత లయన్స్ క్లబ్ చైర్మన్ ఏమన్నారు నాకు తెలియదు, వాళ్ళకి ఇవన్నీ ఉన్నాయి. వాడికి ఇంకా సుఖమే ఉంది నా మొహం ఏది. అందుకని కేవల అంటే నిరధర్మ ఏ ధర్మాలు లేనటువంటి తేన అద్వితీయ సర్వప్రమాణ అవాచ్య పరమానందబోధేవ అహం ప్రత్యయాలంబనమితి ఔపనిషద పక్ష ఏవ శ్రేయానిత్య. అంచేత ఈ వాక్యాన్ని బట్టి అద్వితీయమైనటువంటి అన్ని ప్రమాణాలు ఏ ప్రమాణము చేత బాధింపబడినటువంటి ఏం చేద్దంటే ఆత్మ లేదు అని ఎప్పుడు చెప్పండి. శృతి చెప్పలేదు, నాకు అనుభవం ఉందండి, నేను లేదని నీకు అనుభవం ఉందా? ఎప్పుడు కలిగింది? నేను నిన్నే చెప్పాను, నేను అక్కడ లేదు, నేను తిరుపతిలో లేదు, నెల్లూరులో ఉన్నా. తిరుపతిలో లేదనే మాట ప్రామాణికం అవుతుంది. కానీ అదే వేళ 19వ తారీఖు కదా, 19/5/2004లో 7:15 నేను లేను అంటే దాని అర్థం 7:14 నేను వెళ్ళిపోయి ఉండాలి. అదే మాట కరెక్టే. అని నేను 7:16 చెప్పానంటే అలా కుదురుతుంది? కుదరదు. నేను లేననే మాట లేదు. అంచేత ఏ ప్రమాణంలో కూడా ఆత్మ లేదంటారు. ఆత్మ స్వరూపం దగ్గర విభేదం ఉన్నది, కానీ ఇది ఈ స్వరూపం ఇదేమో కర్తృత్వం కలిగిందని ఒక ఆయన, లేదని ఒక ఆయన ఇలా చెప్తున్నారేమో, కానీ ఆత్మ లేదనే మాట. సర్వప్రమాణం పరమానంద బోధ స్వరూప సత్యం జ్ఞానం అనంతం ఆనందం బ్రహ్మే విజ్ఞానీయ, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, ఆనందం బ్రహ్మే విజ్ఞానం. అహం ప్రత్యయానంది ఈ ఔపనిషద పక్షమే కరెక్ట్ అనే మాట. అంతేగాని ఈ శరీరాలు ఈ పాంచభౌతికమైన అన్నవాడు అనుకున్నారు కదా, 4 భూతాలు ముట్టుకున్నాడు కదా, అవి ఏవి కావు అని అది చెప్తున్నారు. ఏతడు ఉపవాదనాయ ఇది చెప్పాలి అంటే ఇతరవాది మతాన్ని నిరాకరిస్తే ప్రథమం. ఇతరవాదులు చెప్పే మతాలన్నీ నిరాకరించాలని మొట్టమొదట ఈ దేహాత్మవాదం తప్పయ్యా అంటాడు. ఏమని? నతోయం నతేజో నవాయు. ఈ 4 కాదంటే ఈ 4 తయారైన శరీరమే ఆత్మ అనేటటువంటి వాక మతం తప్పు అని తేలింది. ఆ దేహాత్మవాదం నిరాకరించింది. నభూమి నతోయం నతేజో నవాయు నఖం ఇది. అత్ర అహమితి సర్వత్ర. అహం న భూమి, అహం నతోయం, అహం న తేజ, అహం నా వాయు అని విడిగా చూసుకోండి. యా భూమిని సోహం నభవ. ఏదైతే భూమి ఉందో అది నేను కాదు, ఏ నేను అది భూమి కూడా కాదు. ఇటు అటు 2 చోట్ల చెప్పుకోవాలి. ఇది పరస్పర తాదాత్మ్యాభావత. ఏం చెప్పి అయ్యా వాడు ఎవరు చెప్పేది? చార్వాడు. బాబు నన్ను ఖండిస్తున్నాను అనుకుంటావు. నేనేం చెప్పాను? ఈ 4 భూతముల కలయిక అయినటువంటి శరీరం ఆత్మ. నువ్వేం చెప్తున్నావు? భూమి ఆత్మ కాదు, తేజస్సు ఆత్మ కాదు, వాయువు ఆత్మ కాదు, జలం ఆత్మ కాదు అని చెప్తున్నావు. నేను అలా చెప్తాను కదా, నేను ఏమన్నా భూమి ఒకటే ఆత్మ అన్నాను, జలం ఒకటే ఆత్మ అన్నాను, సమూహం ఆత్మ అన్నాను. నువ్వు ఇలాగా చెప్పావేంటి? అందుకని నా దేశం సమూహ అంటే అవయవము అవయవే పదాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక పంచె ఉందనుకోండి, తీర వస్త్రం అనేది అవయవం, దారాలు అనేవి అవయవాలు. దేంతో ఏ తయారవుతుందో అది అవయవాలు ఉంటుంది. అలాగా ఈ 4 భూతాలతో తయారైతే శరీరం అది అవయవం. 4 భూతాలు అవయవాలు. ఈ చార్వాకుడు అవయవం అనే పదార్థం వేరే లేదు. అవయవం అనే పదార్థాన్ని వేరే ఒక్కపోతే ఇక మిగిలింది ఏంటి? అవయవాలు. అంటే 4 భూతాలే విడివిడిగా, అవే కలిస్తే అవయవే అని అంటలేదు కదా నువ్వు. అందుకని నేను విడిగా చెప్పాను తప్ప నాకు నీ వాదం అర్థం కాక కాదు. సంఘాత కథాపితాన్ని మతే అవయవ్యాన్ని అంగీకార. అలాగే ఈ ఈ ఈ అవయవం ఒక్కపోతే ఏమవుతండి? ఈ 4 కలిసి వేరే అయ్యిందని చెప్తారు. ఇప్పుడు శనగపిండి, పంచదార, నెయ్యి కలిశారు అంటే మైసూరు పాకానికి అవయవాలు అంటారా? బట్టకి వస్త్రానికి దారాల్లాగా ఈ మైసూరు పాకానికి 3 అవయవాలు అంటావా?
కాదు. ఈ మూడింటి వల్ల కొత్త తత్వాంతరం. ఇప్పుడు ఘృతంలో ఘృతత్వ జాతి ఉంది, మైసూరు పాకంలో ఘృతత్వ జాతి ఉందంటే ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకోరు. అలాగే పిండి ఉంది, ఏం పిండి అది? శనగపిండి. ఏదో పిష్టత్వ జాతి ఉంది, అంటే పిండి. మైసూరు పాకం అంత పిండిగా ఉంటే తింటారా? మొక్క కరకరలాడుతూ ఉండాలి, గుల్లగా ఉండాలి, ఎన్ని రకాలు ఉన్నాయి ఏమండి? అది ఒప్పుకోరు. పోనీ పంచదార వేశారు కదా, శర్కర, అందులో శర్కరాత్వ జాతి ఉంది. ఈ శర్కరాత్వ జాతి మైసూరు పాకంలో ఒప్పుకుంటారా? లేదు. దాంట్లో మైసూరు పాకత్వం అనే జాతికి వేరే ఒక పదార్థం ఉంటుంది, అది అవయవి, ఇది అవయవాలు కాదు, వేరే ఒక పంచమ తత్వం గుర్తేసిన అనమాట. అంటే ఈ మూడింటి కంటే భిన్నమైనటువంటి వస్తువు తయారైంది మూడింటిలో. నువ్వు అలాగా ఏం చెప్పట్లేదు, ఈ మూడింటి కంటే వేరే భిన్నమైన పంచమ భూతం, ఐదో భూతం లేదు, వాడికి నాలుగే భూతాలు. అందుకని విడివిడిగానే నేను కాదన్నాను. అలాగే నా ఖమ్ అన్నా, అంతే కదా. ఖమ్ అనే దానికి ఆకాశం అన్న. అసలు నేను ఆకాశం ఒప్పుకోలేదు కదా. నా భూమి నా తేజం అంటే నేను 4 ఒప్పుకున్నాను. నా 4 చెప్పడం బాగుంది. నఖం అనేది చెప్పు మధ్యలో ఎక్స్ట్రాలో అనవసరం, చెప్పిన దానికి సమాధానం చెప్తే సరిపోతుంది కదా. అంటే వాడు లేదన్నాడు, కానీ మిగతా ఇతర మతాల్లో, అనేక మతాల్లో ఆకాశం భావరూపం, ఆకాశం ఉంది అని, పాంచ భౌతికం అని, శరీరం అని, పంచభూతాలని చాలా మంది వస్తున్నారు. అందుకని ఆ ఆకాశం ఆత్మ అని మీ మతం ప్రకారం కాకపోయినా మిగతా ప్రకారం ఆకాశ ఆత్మ ఎవడైనా వచ్చేమో అని, ఆకాశం ఆత్మ కాదు అని చెప్పారు. లేదా ఖా అనే శబ్దం ఆకాశానికి వాడుతూ ఉంటారు. ఆకాశం, గగనం, శూన్యం అని అంటూ ఉంటారు. ఈ ఖా అనే దానికి శూన్యం అనే అర్థం చెప్పారు. అంటే నఖం అంటే నేను శూన్యం కూడా. అంటే శూన్యవాదం ఒకటి చెప్పాడు, నా బౌద్ధుడు అని అనుకున్నాం కదా మాధ్యమికుడు, ఆ బౌద్ధవాదం కూడా కాదు అని చెప్పడం నఖం అన్నారని చెప్పండి. ఏమండి, నఖం అనేది నేంద్రియం, ప్రత్యేకంగా ఇంద్రియము ఆత్మ కాదు, లేదా ఇంద్రియ వాళ్ళ యొక్క సమూహము కూడా ఆత్మ కాదు. ఏం చేతను? ఈ ఇంద్రియాల చేతను వేరే ఒక భూతతత్వం అది తేరవట్ల, వేరే అవైవేది. అలాగే పోనీ ఎవరో ఒకరో మతం ఒప్పుకుంటే సంఘాతం ఉందన్న, సంఘాతం కూడా ఆత్మ కాదు. ఈ భూతాలు, పంచభూతాలు నేను కాదన్నాం కాబట్టి మనస్సు, ప్రాణము ఇవన్నీ ఎలా తయారవుతాయి అంటే ద్వైత సిద్ధాంతంలో చెప్పారు. మొట్టమొదటి తన్మాత్రగా ఈ ప్రపంచ సృష్టి జరిగింది. పంచ తన్మాత్రలు అనుకుంటారు, వింటాం కదా. ఆ పంచ తన్మాత్రలో త్రిగుణాత్మకాలు, సత్వరజస్తమో గుణాలు ఉంటాయి. వాటి యొక్క పంచమాత్రలో ఉండేటటువంటి విడివిడి సత్వగుణం వలన జ్ఞానేంద్రియ పంచుకుంటుంది. సమష్టి సత్వగుణం వల్ల మనస్సు, అంటే ఆకాశంలో కొంచెం సత్వగుణం, అలా 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 పృథ్వీ దగ్గర దాకా 2 గంటల మాత్రం దాకా ఆ సత్వగుణంలో కూడా, ఆ పృథ్వీ సత్వగుణంలో కూడా సగం దాని నుంచేమో జ్ఞానేంద్రియ ఉంటుంది, మిగతా సత్వగుణం పక్కన పెట్టాము. ఇలా అన్నిటికీ పెట్టుకుంటే అది కలిపాం. అది కలిపేసి దాంట్లో ఏమైంది? మనస్సు. అలాగే ఈ ఇతర రజోగుణం నుంచి ఈ ఇంద్రియాలు పుట్టాయి, కర్మేంద్రియాలు పుట్టాయి, సమూహంలోంచి ప్రాణవాయువు పుట్టాయి. ఇలా ఒక పద్ధతి ఉంది. అంచేత ఎప్పుడైతే మీరు ఈ పంచభూతాలు ఆత్మ కాదన్నారో, ఆ భూతాల యొక్క పరిణామమైనటువంటి మనస్సు, ఇంద్రియాలు ఇవి ఏవి కూడా ఆత్మ కాదు. భూత నిరాకరణైన భౌతికయోగం, ఆ భూతాల నుంచి పుట్టినటువంటి ప్రాణమనతో నిరాకరణ నా ప్రాణం నా మనః, మనో నిరాకరణం అని అయిపోయింది. కానీ నా మనః అన్నాడు కదా, అంటే నేను మనస్సు కాదు కానండి, మనస్సు వల్ల పుట్టినటువంటి జ్ఞానం నేను. కొంతమంది జ్ఞానం పుట్టదు, గుర్తుపెట్టుకోండి. కానీ మన అందరికీ కూడా నాకు ఆ జ్ఞానం ఇప్పుడు కలిగింది, అప్పుడు కలిగింది, ఏదో రకరకాలు చెప్తూ ఉంటారు. నాకు ఒక ఆయన అరవింద్ మహర్షి వాళ్ళ మతాలు చెప్పారు, అలానా డేటులో ఆయనకి అప్పటికి ఆత్మజ్ఞానం కలిగితే ఒక డేట్. ఆయన ఆత్మజ్ఞానం కలిగితే ఆయన ఏం చెప్పారంటేట,
శంకరాచార్య వారు వీళ్ళందరూ కూడా ఆత్మజ్ఞానం కలిగి ఆ ఆత్మజ్ఞానాన్ని వాళ్ళు స్వార్థంగా అనుభవించేశారు. ఈయన అరవింద మార్గ అరవింద గోపేద అంటారు. ఆయన ఏం చేశారంటే ఆయనకి కలిగిన ఆత్మజ్ఞానం యొక్క శక్తిని ఆయన కేవలం అనుభవించకుండా ఆ డేటుని వాళ్ళ భూమి మీదకి ప్రసరింప చేశారు. అంచేత ఆ డేటు తర్వాత పుట్టినటువంటి వాళ్ళంతా చాలా మేధావులు తెలియని వాళ్ళు ఒక ఆయన నాకు. అప్పుడు నేను అడిగా, అయ్యా ఆయన కలిగిన డేట్ ఏంటండి అని అడిగా. ఏదో డేట్ చెప్పాడు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అని అడిగా. చెప్పాడు, మీరు ముందు పుట్టారనే తర్వాత పుట్టారండి. నమస్కారం. జ్ఞానం కలిగాక ఆ జ్ఞానాన్ని కిందకి తిప్పడేంటి జ్ఞానం. కానీ మనందరికీ జ్ఞానం కలిగింది అంటే అర్థం పుట్టిందనే. జ్ఞానం పుట్టదండి. అంతఃకరణం వృత్తులు కూడా. అంతఃకరణం వేదాంతుల ప్రక్రియ ఏంటంటే ఇది చాలా మంది దార్శనికులు చెప్తారు. మన కన్ను ఉంది కదా, మనస్సు ఉంది కదా, ఈ మనస్సునే అంతఃకరణం అంటారు. ఈ అంతఃకరణం ఎక్కడుంది? హృదయ పుండరీకంలో ఉంది. కాబట్టి ఆ అంతఃకరణం అనే ఉపాధి కలిగినటువంటి జీవుడు కూడా హృదయం పుండరీకం వేత్మ అని దాంట్లో చుట్టుకుని అక్కడే ఉన్నాడు. ఈ అంతఃకరణం మనం ఒక వస్తువుని చూసినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కన్నుతోటి ఆ వస్తువుకి సంబంధం కలుగుతుంది. కలిగినప్పుడు ఈ అంతఃకరణం కన్ను ద్వారా వెళ్ళి ఆ వస్తువు దగ్గరికి ఎదురుకుండా ఒక నీలం కుర్చీ, ఆ నీలం కుర్చీ అని మాట్లాడుతున్నాం. అంటే ఆ నీలం కుర్చీ నేను చూసినప్పుడు ఏం జరిగింది? నా యొక్క అంతఃకరణం చక్షురాది గోళక ద్వారా ఆ నీలం కుర్చీ దగ్గరికి వెళ్ళి నీలం కుర్చీ ఏ ఆకారంలో ఉందో ఎలా ఉందో అలా అయిపోయింది కదా. కన్ను ద్వారా అనకపోతే కళ్ళు మూసుకున్న వాడితో గుడ్డివాడితో ప్రత్యక్షం కలగాలి. కలగట్లేదు కదా మన అనుభవంలో. అదే కన్ను ద్వారా కన్ను కావాలి. కన్ను అంటే గోళం కాదు, చక్షుడి ఎలా అంటే అలా ఈ అంతఃకరణం వెళ్ళి ఆ ఆకారాన్ని పొందిందన్నాం కదా. ఆ పొందడాన్నే వృత్తి అన్నారు. వృత్తి అన్నారు. ఆ వృత్తి ఎప్పుడైతే కలిగిందో ఆ వృత్తి వల్ల అక్కడ ఉన్న అజ్ఞానం పోయింది. అంటే మనం చూడనప్పుడు అది మనకు తెలుస్తుందా? అంటే అజ్ఞానం ఉన్నట్టే కదా. ఆ అజ్ఞానం పోయిన తర్వాత చైతన్యం అక్కడే ఉంది. చైతన్యం అనేది సర్వవ్యాపకం కదా. అక్కడ చైతన్యం, ఈ అంతఃకరణ వృత్తితో కూడుకున్న చైతన్యమే జ్ఞానం. అంటే మరి ఈ అంతఃకరణ వృత్తి ఇక్కడ ఉన్నట్టుగా వేరే చోట కూడా వెళితే అప్పుడు అక్కడ కుర్చీ అనే జ్ఞానం కలుగుతుందా? కాదు. ఆయా వస్తువు యొక్క ఆకారాన్ని పొందినటువంటి ఏ వృత్తి అయితే ఉందో ఆ వృత్తితో కూడుకున్న చైతన్యం ఆ జ్ఞానం. అంటే కుర్చీ ఆకారాన్ని పొందినటువంటి అంతఃకరణంతో కూడుకున్నటువంటి చైతన్యం కుర్చీ అనే జ్ఞానం. ఇందులో చైతన్యం పుట్టిందా? పుట్టలేదు. పుట్టింది ఏమిటి? అంతఃకరణ వృత్తి. జ్ఞానావచ్ఛేదకత్వాతో జ్ఞానత్వోపచార అని వృత్తి విశిష్ట చైతన్యం జ్ఞానం అయితే మరి పరిభాష అంటే శాస్త్రీయ పరిభాష. ఈ వృత్తి అవచ్ఛేదకం అంటే ఆ జ్ఞానాన్ని నియమించేది అన్నమాట. ఇక్కడ ఘట జ్ఞానం, ఇక్కడ పట జ్ఞానం అన్నానికి వృత్తే కదా తేడా. చైతన్యం ఒకరూపమే, అంత సర్వత్వం. కాబట్టి నియమించేది అన్నాం అవచ్ఛేదకం అనేదానికి. ఆ అవచ్ఛేదకమైనటువంటి వృత్తి పుట్టింది, అంతేగాని జ్ఞానం చైతన్యం పుట్టలేదు. వృత్తి పుట్టింది కాబట్టి వృత్తి విశిష్ట చైతన్యమైనటువంటి జ్ఞానం పుట్టింది అంటున్నారు. కానీ జ్ఞానం పుట్టదు. జ్ఞానం నిత్యము. వృత్తులే పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దీనికి ఉదాహరణ ఏం చెప్పారంటే, ఒక లాక్ ఉంది. ఆ లాకుల నుంచి కాలువల్లోంచి నీళ్లు వస్తాయి. అంటే సైడ్ కాలువల్లోంచి. అక్కడి నుంచి సైడ్ కాలువ అంటే కొంచెం పెద్దగానే ఉంటుంది, పెద్ద కాలువ కంటే. అక్కడి నుంచి పిల్ల కాలువలు ఉంటాయి, బోదెలు. అందులోంచి మన చేలోకి నీళ్లు వస్తూ ఉంటాయి. మన చేలోకి వచ్చినటువంటి నీళ్లు మన చేలు ఏ ఆకారంతో ఉంటే ఆ ఆకారాన్ని పొందుతాయి. మీరు ఇంట్లోనే చూసుకోండి, కొనట్లేదు. ఒక నలుపలకల పళ్ళే ఉందనుకోండి వేరేది, అందులో నీళ్లు పోస్తే ఆ నీళ్ళకు ఒక ఆకారం వస్తుందా? అలాగే గుండ్రం పళ్ళెల్లో వస్తే నీళ్ళు ఎలా ఉంటాయి? గుండ్రంగా. న్యాయంగా నీళ్ళకి ఆకారం లేదు. నీళ్లు నీళ్లే, కానీ మీరు పళ్ళెల్లో పోస్తే దానికి ఒక ఆకారం.
యథా తడాగోదకం కుల్యాదిన కేదారాన్యత్య తదాకార తదేవ చతుష్కోణాద్యాకార భవతి. అంటే అది నలుపలకలుగా ఉంటే నలుపలకలుగా ఉంటుంది. అలాగే తైజసం అంతఃకరణం చక్షురాది గోళక ద్వారా విదేశం గత్వా తదాకారాకారికం అయమేవ పరిణామ వృత్తి రిత్యుచ్యతే అని చెప్పారు. కాబట్టి వృత్తి పుడుతోంది కానీ చైతన్యం పుట్టట్ల. జ్ఞానం అంటే ఏమిటి? చైతన్యం. కాబట్టి జ్ఞానం ఎప్పుడూ నిత్యమే. అంచేత జ్ఞాన స్వరూపమైతే ఆత్మ నిత్యమే. జ్ఞాన స్వరూపం అయితే ఆత్మ నిత్యం కాదు. ఆత్మ నిత్యం కాబట్టి జ్ఞానం కూడా నిత్యం అనుకోండి. ఇట్టించి అడుక్కోండి, అట్టించి అడుక్కోండి, ఎలా అయినా పర్వాలేదు. భూత నిరాకరణ మనోవృత్తే అంటే మనస్సు యొక్క వృత్తి. క్షణిక విజ్ఞానం ఎప్పుడూ పుడుతూ ఉంటుంది అని చెప్తాడు ఎవరు? బౌద్ధుడు. ఇందాక శూన్యవాదం కాదన్నాం. క్షణిక విజ్ఞానం ఆత్మ అని యోగాచారం అన్నాడు అనుకున్నాం కదా. క్షణిక విజ్ఞానం అంటే ఒకే క్షణం ఉంటుంది. ఒకే క్షణం అంటే ఆ విజ్ఞానం అనే దాన్ని పోయే విజ్ఞానాన్ని ఏమనాలి? జ్ఞానం అన్నా విజ్ఞానం అన్నా ఒకటే. పోయే విజ్ఞానాన్ని ఏమనాలి? వృత్తి అనాలి. అంటే అంతఃకరణ వృత్తి రూపమైనటువంటిది ఈ క్షణిక విజ్ఞానం. దీన్ని ఆత్మలానే అనలేదు. మనోవృత్తే క్షణిక విజ్ఞానస్య దేహాతిరిక్త దానికి కర్తృత్వ భోక్తృత్వాది విశిష్టస్య నిరాశ అని చెప్పాలని వేసేది. అయితే ఏమయా ఎందుకు లేదు ఈ అన్నాను. ఇంకేదంటే ఈ జ్ఞానము, ఇచ్ఛ ఇలాంటి పదాలతో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంతఃకరణానివే అనేది సిద్ధాంతం. కామ సంకల్పవతి ప్రకృత్య ఏదో కామ సంకల్ప ధృతికి సర్వం మన ఏవా అని శృతి చెప్పింది కాబట్టి ఇది శృతి. ఏదైనా ఈ చెప్పడం వల్ల దేహం మొదలుపెట్టి కేవలం భోక్తృతే కానీ ఆ కర్త కాదు అని చెప్పే సాంఖ్యమతం దాకా ఏవైతే వాదాలు ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా వాళ్ళు చెప్పినవి ఏవి పరమాత్మరూపమైనటువంటి ఆత్మస్వరూపము కావు అని తేల్చినట్టే. ఎందుకని? అనైకాంతికత్వ. శరీరం ఆత్మ అన్నారు అనుకోండి, ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు ఉన్నట్టు. మనకు ఒక డేట్ ఉంది కదా ఈ శరీరానికి. మనం పుట్టామంటే తర్వాత మనం చూసినా చూడకపోయినా ఒక డేట్ వేస్తారు కదా. అంటే అప్పుడే ఉన్నారు, అంతకు ముందు ఉన్నారా? తర్వాత ఉంటారా? లేదు. అంటే ఆత్మ కూడా అనిత్యం అయిపోతుంది. నిత్యస్తు ఆత్మ సర్వైర్ మోక్షవాది. మోక్షము నిత్యమే, ఆత్మ నిత్యమే. ఆత్మ నిత్యం అంటే మళ్ళా ప్రధాన అకృతార్థ్యాగవర్త సంఘాలు అనేక లోకాలు ఉన్నాయి. అందుకని అది నిత్యం. వ్యభిచారిత్వాత్ అంటే వినాశిత్వాత్, ఇవన్నీ కూడా నాశానికి ఉండేది. క్షణిక విజ్ఞానం ఆత్మ అన్నాడు అనుకోండి. క్షణిక విజ్ఞానం అంటే దాని పేరే క్షణం ఉండే విజ్ఞానం అన్నారు. ఏమంటే క్షణం ఉండే విజ్ఞానం ఎంతకాలం ఎంతసేపు ఉంటుందంటే అడిగితే క్షణం కాలం ఉండే విజ్ఞానానికి క్షణిక విజ్ఞానం అని పేరు. ఆ క్షణిక విజ్ఞానం ఎంతసేపు ఉంటుందండి అంటే అంతే ఉంటుంది. అంటే కాకినాడ ఎక్స్ప్రెస్ ఏ ఊరు వెళుతుందండి అని అడిగాడంటే ఎక్కడికైనా బుద్ధి జనం ఉందండి. అలాగే అంచేత అది వ్యభిచారి వినాశిత్వాత్ ఆత్మన దేశకాల అపరిచ్ఛిన్నత్వాత్ పరిచ్ఛిన్నానాం ఘటాదివల అనాత్మత్వాత్ తద్ధ్వంసత్వ ప్రాగభావయోశ్చ గ్రహీతుం అశక్యత్వాత్ అనాత్మనాం జడత్వాత్ స్వభిన్నస్య చ ఆత్మత్వ అభావాత్ ఆత్మనః ఏకత్వేపి సౌదుఃఖాద్యాశ్రయాణాం అంతఃకరణానాం భేదాభ్యుపగమాత్తు వ్యవస్థోపపత్తేః స్వేనైవ స్వభావ గ్రహణే విరోధాత్తు గ్రాహిగానే గ్రాహక అసత్వాత్ గ్రాహకత్వే గ్రాహ్యాభావాత్ కృతః న అకృత అభ్యాగమ ప్రసంగాచ నతస్య ధ్వంస ప్రారంభో. ఆత్మ పుట్టింది పోయింది అనే మాట మాట్లాడటానికి ఆత్మకి కనుక మీరు ఉత్పత్తి వినాశాలను ఒప్పుకుంటే ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏమిటయ్యా అంటే పరిచ్ఛిన్నమైతే దానికి ధ్వంస ప్రాగభావం. ఘటం పరిచ్ఛిన్నం, మిగతా ఏ వస్తువు తీసుకోండి పరిచ్ఛిన్నం. ఒక ఆత్మ ఒకటే అపరిచ్ఛిన్నం. శృతి చెప్తుంది పరిచ్ఛిన్నమైనటువంటి ఘటపటాదులకి అనిత్యత్వం ఉంది, కానీ ఆత్మకి పరిచ్ఛిన్నత్వం ఉందా? లేదు. కాబట్టి అంటే పరిచ్ఛేదం అంటే కాల పరిచ్ఛేదము, దేశ పరిచ్ఛేదము, వస్తు పరిచ్ఛేదము అంటారు. కాల పరిచ్ఛేదం అంటే ఏంటి అంటే ఈ కాలముతో నేను పరిచ్ఛిన్నం. నాకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, అక్కడి నుంచి ఏదో డేట్ వస్తుంది కదా,
ఆ డేటుతో నేను పరిచ్ఛిన్నం. అంటే కాల పరిచ్ఛిన్నం అయితే నాకు ఉత్పత్తి ధ్వంస రెండు ఉన్నాయి. ఉత్పత్తి ధ్వంస అనే దానికి శాస్త్ర పరిభాషలో పుట్టే వస్తువుకి ప్రాగభావం ఉంటుంది. అంటే పుట్టక ముందు లేకపోవడం అని, పోయిన తర్వాత ధ్వంస అని ఉంటుంది. ఇది పరిచ్ఛిన్నం అయితే ధ్వంస ప్రాగభావం అని చెప్పచ్చు. అలాగా దీని పరిచ్ఛిన్నం అనే శృతి ఎక్కడా మాట చెప్పలేదే, అంచేత ధ్వంస ప్రాగభావం అని చెప్పడానికి లేదనే మాట లేదండి. ఆత్మ దగ్గర లేదనే మాట 4 రకాలుగా వాడుతున్నారు. అభావము 4 రకాలు. పుట్టక ముందు లేదు. ఏమండి, ఇప్పుడు 15 ఏళ్ళ పిల్లవాడు ఉన్నాడు, వాడికి అబ్బాయి ఉంటాడండి, వాడు 10th క్లాస్ నిన్నే పరీక్ష రాశాడు. ఎలా నీకు ఎంతమంది పిల్లలు రా అని అడిగాడు అనుకోండి, మీరు అడిగేవాడిని ఎలా చూస్తారు? ఇప్పుడు లేడు, ఆ తర్వాత పుడతారు. ఏమండి, అలాగే ఓ పెద్ద ఆయన ఉన్నాడు, అలాగే ఆ పెద్ద ఆయన ఏమండి మీ తాతగారు ఉన్నారా? ఎక్కడి నుంచి ఉంటాడు? ఈయనే పెద్ద ఆయన, ఈయనే ఇక్కడ ఉండడం గొప్ప. ఏమండి, ఇలాంటి వాళ్ళు నలుగురు ఉండడం వల్ల ఈ నాటపట్టుకు వస్తున్నాయి అన్నారు. ఆయనకి ధ్వంసం ఉన్నది అంటే ప్రాగభావము. ఇప్పుడు ఇది ప్రధ్వంసాభావం అంటారంటే ఉండేవారైనా తాతగారు ముత్తాతగారు లేకుండా మనం ఎక్కడి నుంచి వచ్చాం? వాళ్ళంతా ఉన్నారు, కానీ ఇప్పుడు వాళ్ళు లేరు. ఇప్పుడు లేదనే దానికి అర్థం ఏమిటి? ప్రధ్వంస అంటే పుట్టక మునుపు ఉంట, పుట్టక మునుపు లేకపోవట, పోయిన తర్వాత లేకపోవడం అనేది సమానమే, కానీ ఆ రెండింటిలో తేడా ఉంది. ఏమండి, అలాగే ఇది కాల పరిచ్ఛేదం ఉంటే ఉంటుంది. వస్తు పరిచ్ఛేదం ఉంటే కాదు అనేది వస్తుంది. ఘటము వేరు, పటం వేరు. ఘటము పటము కాదు, ఘట పటోన అలాంటి భేదం అంటారు అన్నమాట. ఈ భేదం వస్తు పరిచ్ఛేదం ఉంటేనే భేదం అవుతుంది. అంటే వేరే వస్తువు ఉంటే ఆ వస్తువు చేతను ఇది పరిచ్ఛేదాన్ని పొందింది కాబట్టి దీనికి భేదం వచ్చింది అని. ఇలాగ ఆత్మ దగ్గర చెప్పడానికి రెండో వస్తువు ఉందా? లేనే లేదు. రెండో వస్తువు లేనప్పుడు ఆ వస్తువు చేత ఇది పరిచ్ఛిన్నం అనే మాట వస్తుందా? రాదు. అంచేత అన్యోన్యాభావం లేదు. అలాగే దేశ పరిచ్ఛేదం అంటే ఒక దేశంలో ఉండడం, ఒక దేశంలో లేక. ఇప్పుడు నేను నెల్లూరులో ఉన్నా, తిరుపతిలో లేదు. అంటే నేను లేదంటే నేను పుట్టలేదని అర్థం. నేను తిరుపతిలో లేదు. ఇప్పుడు నేను తిరుపతిలో లేను కదా, అంటే దీన్ని ప్రాగభావం అంటారా? ప్రాగభావం అంటే ఏమనుకున్నాం? పుట్టక ముందు ఉండే. నేను ఆల్రెడీ పుట్టాను, 67 ఏళ్ళు అయిపోయింది, అది ప్రాగభావం కాదు. కొన్ని ధ్వంసాభావం అంటారా? సుతనామం అనడానికి లేదు. ఇప్పుడు ఏమిటి? పోనీ నేను తిరుపతి అని ఎప్పుడైనా అన్నానా? నేను తిరుపతి కాదనేది కాదు, తిరుపతిలో లేదు. ఇది అత్యంతాభావం. ఈ అత్యంతాభావం ఎప్పుడు వస్తుంది? దేశ పరిచ్ఛేదం ఉంటే. ఒక దేశంతో పరిచ్ఛిన్నం అయిపోయాను. నేను నెల్లూరులో పొగ తోటలో ఏదో వీధిలో చక్రాల శంకర ఏదో ఒక నిలయంలో ఉన్నాను కాబట్టి అక్కడే ఉన్నాను, మిగతా చోట్లే. కాబట్టి లేదనే అత్యంతాభావం వస్తుంది. అత్యంతాభావం ఎప్పుడు వస్తుంది అనమాట? దేశ పరిచ్ఛేదం ఉంటే. వస్తు పరిచ్ఛేదం ఉంటే అన్యోన్యాభావం వస్తుంది. దేశ పరిచ్ఛేదం ఉంటే లేదనేది వస్తుంది. కాల పరిచ్ఛేదం ఉంటే ప్రాగభావము, ప్రధ్వంసాభావం. అపరిచ్ఛిన్నో హేమాత్మ, ఆత్మ అపరిచ్ఛిన్నం, త్రివిధ పరిచ్ఛేదాలు లేనటువంటి. కాబట్టి దానికి అభావం చెప్పడానికి వీలు లేదు, సర్వదా ఉందనే చెప్పాలి. ఘటాదివద అనాత్మత్వా ధ్వంస ప్రాగభావ చూస్తే గ్రహీత అశక్యత్వా అనాత్మనాం జడత్వాత్. ఇది ఆత్మ లేదు, శరీరమే ఆత్మ అంటే గ్రహింపబడేదంతా జడం. ఆత్మ జడమైపోవాలి. శరీరం ఆత్మ అంటే శరీరం జడమే కదా, ఆత్మ కూడా జడం అవ్వాలి. అలా కాదండి. తనకంటే తన చేత గ్రహింపబడుతుందండి తన యొక్క ఆత్మ అన్న. అంటే తనకంటే భిన్నమైనటువంటి ఆత్మ తన చేత గ్రహింపబడుతుంది. తనకంటే భిన్నమైనది ఆత్మ ఎలా అవుతుందయ్యా? అవదు. స్వాత్మ స్వరూపము అభావాతో ఆత్మన ఏకత్వం ఒకటే. కానీ ఒకే ఆత్మ అంటే చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎన్ని కోట్ల మంది ఉన్నాం, మనుషులం కాదు. ఆత్మ అనేది కలిగినటువంటి వాళ్ళు, ప్రాణధారణ చేసేటటువంటి వాళ్ళందరికీ ఆత్మ. చెట్లు కూడా ఆత్మ ఉంటుంది, తెలియదు.
అంటే తెలిసింది జగదీష్ చంద్రబోస్ గారు చెప్పారండి, చెట్టుకి ఏమో ఉంది ఆత్మ ఉందని. ఆ బొంద గురుం తుంకృత్య పుంకృత్య విప్రం నిర్జిత్యవాదత శ్మశానే జాయతే వృక్ష కగృద్రోపసేవిత అని ధర్మశాస్త్రం. అంటే ఎప్పుడో చెప్పేది ఏమిటా, గురుం తుంకృత్య, గురువు గారిని ఏకవచనంతో, ఏం గురువు సినిమాకి వెళ్దాం వస్తావా, కాలేజీలో ఇలాంటి గోళ్ళు ఉన్నాయి యూనివర్సిటీలో అంటే గురువు గారిని ఏకవచనంతో వాడకూడదు, త్వమ్మని బహువచనంతో ఉండాలి. కుంకృత్య చెప్పారండి, ఇంకా చాలు ఆపండి. కొటేషన్ కేసులే ఉన్న యూనివర్సిటీలో ఇక హూకారం ఉంది అది కదా. గురుం తుంకృత్య కుంకృత్య విప్రం నిర్జిత్య వాద, సరైన యుక్తులు అది లేకుండా ధన బలం వల్ల ఇంకేదైనా అధికార బలం వల్ల నువ్వు ఓడిపోయా, నువ్వు ఓడిపోయానని అలా చేస్తే వాడు ఎక్కడ పుడతాట, శ్మశానే జాయతే వృక్ష, శ్మశానంలో వృక్షంగా పుడతాడు వీడు. అంటే ఈ శరీరం పోయి వృక్ష శరీరం వస్తుంది. పోలండి, వృక్షం కూడా కొంతమందికి నేడిచ్చి బాగా మెచ్చుకుంటారు కదా. ఏ వృక్షం కింద పుడతావు, శవాల్ని పీల్చుకునే రాంబోతులకి గద్దలకి ఆశ్రమైన వృక్షం కింద పుడతారు. లేకపోతే కంక వృద్ధోప సేవిత, ఆ తెలగర బాబు అక్కడ గద్దలు మీరు కూడా పూస్తాయి అంటారు. అంటే ఆ వృక్షాన్ని సమీపాన్ని కూడా ఎవడో కాదు. అలాంటి ఏకాగ్రబుద్ధికి అయిపోతుంది నీ బతుకు శ్మశానంలో. అంటే ఇప్పుడు ఇది జగదీష్ చంద్రబోస్ కింద ముందే వచ్చిన శ్లోకం. ఈ శ్లోకం వల్ల మనకి ఏం తెలుస్తోంది, వృక్షంలో జీవము ఆత్మ అనేది. అయితే మనం ఆ చదువు మనం వదిలేసినందువల్ల ఎవరేం చెప్పినా కొత్తగా అనిపిస్తుంది. అంచేత ఈ ఆత్మ పైగా ద్వైతం అంతా మిథ్య అంటే, మిథ్య అంటే ఎంతవరకు, ఒక అధిష్టానం సత్యం అనుకోవాలి. శుద్ధి రహితం, తాడు పాము లేదు కానీ తాడుగా లేదా, తాడు లేకపోతే పాము అనే అధ్యాసాలు కలుగుతుంది. అలాగే శుద్ధి లేకుండా రహితం అనే అధ్యాసం కలుగుతుంది, కలగదు కదా. అలాగే ఈ ప్రపంచం అంతా అధ్యస్థం మిథ్య అంటే, ఈ మిథ్యకు ఒక అధిష్టానం అంటూ ఏదో ఒకటి ఒప్పుకోవాలి కదా. ఏదైతే మీరు అధిష్టానంగా ఒప్పుకుంటున్నారో అదే ఆత్మ అనేటటువంటి నేను ఆత్మ నా అభావ ప్రతియోగి అంచేత ఆత్మ లేదు అన్నానికి ఆత్మ ఇప్పుడు ఉంది. ఇంకా లేదనే దానికి ఏం చెప్తామయ్యా అంటే అభావానికి ప్రతియోగులు, అంటే లేనిదేదో అది అభావంలో ప్రతియోగి. అంటే మీరు దేహం కానీ ఇంద్రియాలు కానీ ఏమనుకుంటే ఇవన్నీ లేనివే, ఉన్నట్టు అనిపిస్తున్నాయి కానీ అవన్నీ లేనివే. కింటు స్వప్రకాశ బోధ రూపే ఆత్మని అద్వైతేపి స్వప్రకాశం. ఈ ఆత్మ పొద్దున ఏకశ్లోకి చెప్పుకున్నాం కదా, మీకు అదే దేని వల్ల కనపడింది, దేని వల్ల కనపడింది, అది దేని వల్ల కనపడింది అని అడిగి, నీకు మనస్సు దేని వల్ల కనపడింది, నా వల్లే కనపడింది. నీవు నీకు ఎలా తెలిసావు అనేది, నీవు నీకు ఎలా తెలవడం అంటే అండి, ఎరా నువ్వు ఉన్నావా అన్నాడు అనుకోండి, మీరు సెల్లెత్తి ఫోన్ తీసుకున్నారు, మీ అన్నయ్య గారు మిమ్మల్ని అడిగారు ఎరా ఉన్నావా నువ్వు అని, ఆగన్నయ్య లైట్ వేసి చెప్తాను అని ఎప్పుడైనా అన్నారా మీరు? ఎలా అక్కడ నేను పుస్తకం మర్చిపోయినట్టున్నాను అక్కడ ఉందా అంటే ఆగు లైట్ వేసి చెప్తాను. ఓకే, ఇంకో వస్తువు లైట్ వేసి చెప్పండి. మీరున్నారో లేదో లైట్ వేసుకుని కళ్ళజోడు పెట్టుకుని నేనున్నాను అన్నయ్య అని అన్నారు. ఇది స్వప్రకాశం, ఇది పరప్రకాశ్యం కాదు ఏమండి. అందుకనే ఆత్మ అండి. ఇటువంటి స్వప్రకాశ బోధ రూపే ఆత్మని, అటువంటి ఆత్మ యందు అద్వైతేపి, వాస్తవానికి ఆత్మ అద్వైతమే. ఆత్మ అద్వైతం అంటే అర్థం ఏంటి, రెండో వస్తువు లేదు అని. లేకపోయినప్పటికీ అనిర్వచనీయ అనాది అవిద్యా కల్పిత, అంటే చెప్పడానికి వీల్లేదంటే ఎదమిత్తంగా అది సత్యమని చెప్పలేము, అబద్ధమని చెప్పలేము. ఈ అవిద్య ఏమండి, అనిర్వచనీయమైనటువంటి ఏ అవిద్య ఏదైతే ఉందో ఆ అవిద్య చేత కల్పింపబడినటువంటిదే ఈ సమస్త ప్రపంచము. అంటే శరీరం అనండి, ఇంద్రియాలు అనండి, అనిర్వచనీయ ఏవే సిద్ధాంత రహస్యం, వేదాంత సిద్ధాంతం యొక్క రహస్యము అని అన్నారు. అయినంత అవుతుంది.